బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 72 వస్త్రధారణ సంచిక 674. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అహంకారంతో తన వస్త్రాన్ని వెనుకకు ఈడ్చుకుంటూ వెళ్లే వ్యక్తి వైపు అల్లాహ్ చూడరు. సంఖ్య 675. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం తీర్పు దినాన అహంకారంతో తన వస్త్రాన్ని వెనుకకు ఈడ్చుకుంటూ వెళ్లే వ్యక్తి వైపు అల్లాహ్ చూడడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. దానిపై అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఓ ప్రవక్త, నేను జాగ్రత్త తీసుకోకపోతే నా ఇజార్ వస్త్రం ఒకవైపు కిందికి వేలాడుతుంది. ప్రవక్త గారు ఇలా అన్నారు: మీరు అహంకారంతో అలా చేసేవారిలో ఒకరు కాదు. సంఖ్య 676. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: మేము ప్రవక్త గారితో కూర్చొని ఉండగా సూర్యగ్రహణం సంభవించింది. ఆయన తన వస్త్రాన్ని నేలపై ఈడ్చుకుంటూ మసీదుకు చేరుకునే వరకు తొందరగా లేచారు. ప్రజలు మసీదు వైపుకు తిరిగారు మరియు ఆయన 2 రకాతులు నమాజ్ చేశారు. దానితో గ్రహణం ముగిసింది. ఆయన మమ్మల్ని అనుసరించి వచ్చి ఇలా అన్నారు: సూర్యుడు మరియు చంద్రుడు అల్లాహ్ యొక్క సంకేతాలలో 2 సంకేతాలు. కాబట్టి మీరు ఇలాంటిది గ్రహణం చూసినప్పుడు నమాజ్ చేయండి మరియు అల్లాహ్ ఆ స్థితిని తొలగించే వరకు ఆయనను ప్రార్థించండి. సంఖ్య 677. అబూ జుహైఫా గారి కథనం: బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు ఒక చిన్న ఈట తీసుకువచ్చి నేలలో పాతుతుండగా నేను చూశాను. ఆ తర్వాత అతను నమాజ్ యొక్క ఇకర్నాను ప్రకటించగా చేతుల పైకి ముడిచిన ఒక పై వస్త్రాన్ని ధరించి అల్లాహ్ ప్రవక్త బయటకు రావడం నేను చూశాను. ఆ తర్వాత ఆయన అంజా వైపు తిరిగి 2 రకాతులు నమాజ్ చేశారు మరియు అంజాకు ఆవల ఆయన ముందుగా ప్రజలు, జంతువులు వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. సంఖ్య 678. అబూ హురైరా గారి కథనం: ప్రవక్త గారు ఇలా అన్నారు: ఇజార్లో చీలమండల కిందకు వేలాడే భాగం నరకంలో ఉంటుంది. సంఖ్య 679. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గర్వం మరియు అహంకారంతో తన ఇజార్ను వెనుకకు ఈడ్చుకుంటూ వెళ్లే వ్యక్తి వైపు పునరుత్థాన దినాన అల్లాహ్ చూడరు. సంఖ్య 680. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: ప్రవక్త లేదా అబుల్ కాసిం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి 2 పొరల వస్త్రం ధరించి తన జుట్టును చక్కగా దువ్వుకొని తన గురించి తాను గర్వపడుతూ నడుస్తుండగా అకస్మాత్తుగా అల్లాహ్ అతడిని భూమిలోకి కింగిపోయేలా చేశారు మరియు పునరుత్థాన దినం వరకు తీర్పు దినం వరకు దానిలోనే కుంగిపోతూ ఉంటారు. సంఖ్య 681. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన ఇజార్ను నేలపై ఈడ్చుకుంటూ వెళ్తుండగా తన వస్త్రాన్ని నేలపై ఈడ్చుకొని వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా అల్లాహ్ అతడిని భూమిలోకి కుంగిపోయేలా చేశారు మరియు అతను పునరుత్థాన దినం వరకు దానిలో కుంగిపోతూనే ఉంటారు. హదీస్ 682. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా చెప్పడం విన్నాను. పైన చెప్పిన హదీస్ యొక్క కథనం. సంఖ్య 683. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే గర్వం మరియు అహంకారం వలన తన బట్టలను నేలపై ఈడ్చుకుంటూ వెళ్తారో అల్లాహ్ పునరుత్థాన దినాన అతని వైపు చూడరు. సంఖ్య 684. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం: నేను కూర్చొని ఉన్నప్పుడు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా అక్కడే ఉన్నప్పుడు రిఫా అల్ ఖురాజీ భార్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చింది. ఆమె ఇలా అంది: ఓ అల్లాహ్ ప్రవక్త, నేను రిఫాహా భార్యను. ఆయన నన్ను తిరిగి కలిసే అవకాశం లేకుండా 3 తలాకులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అబ్దుర్రహ్మాన్ బిన్ జుబైర్ను వివాహం చేసుకున్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ అల్లాహ్ ప్రవక్త, ఆయన వద్ద కేవలం ఒక అస్త్రపు అంచు లాంటిది మాత్రమే ఉంది అని చెబుతూ ఆమె తల ముసుగు అంచును చూపించింది. తలుపు వద్ద నిలబడి ఉన్న ఖాలిద్ బిన్ సయీద్ ఆయనకు లోపలికి రావడానికి అనుమతి లభించలేదు. కాబట్టి ఆమె మాటలు విని ఇలా అన్నారు: ఓ అబూబకర్, అల్లాహ్ ప్రవక్త సమక్షంలో ఈ స్త్రీ ఇలాంటి విషయాలను బహిరంగ మాట్లాడకుండా మీరు ఎందుకు ఆపరు? కానీ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అల్లాహ్ ప్రవక్త కేవలం చిరునవ్వు నవ్వడం తప్ప మరేమీ చేయలేదు. అప్పుడు ఆయన ఆ స్త్రీతో ఇలా అన్నారు: బహుశా నువ్వు రిఫాహా వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావేమో. అబ్దుర్రహ్మాన్ నీతో వైవాహిక సంబంధాన్ని పూర్తి చేసేంత వరకు అది అసాధ్యం.
ఆయన తర్వాత అది ఒక సాంప్రదాయంగా మారింది. సంఖ్య 685. అలీ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రిదాను తెమ్మని అడిగి దానిని ధరించి నడుచుకుంటూ బయలుదేరారు. జైద్ బిన్ హారిసా మరియు నేను ఆయనను అనుసరించాము. ఆయన హంజా బిన్ అబ్దుల్ ముతలిబ్ ఉన్న ఇంటికి చేరుకొని లోపలికి రావడానికి అనుమతి కోరారు. వారు మాకు అనుమతి ఇచ్చారు. సంఖ్య 686. ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ఇలా అడిగారు, ఓ ప్రవక్త, ముహ్రిం హజ్ లేదా ఉమ్రా కోసం ఇహ్రాం ధరించిన వ్యక్తి ఎలాంటి వస్త్రాలను ధరించాలి? ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా ముహ్రిం హజ్ లేదా ఉమ్రా దీక్షలో ఉన్న వ్యక్తి చొక్కా, ప్యాంటు, తల కప్పుకునే అంగీ లేదా కఫ్లో చీలమండల వరకు కప్పే తోలు సాక్సులు ధరించకూడదు. ఒకవేళ అతనికి చెప్పులు లభించకపోతే అటువంటి సందర్భంలో అతను ఆ కఫ్ఫుల యొక్క చీలమండల భాగాన్ని కత్తిరించి ధరించవచ్చు. సంఖ్య 687. ఆబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ని సమాధిలో ఉంచిన తర్వాత ప్రవక్త అతనిని సందర్శించడానికి వెళ్ళారు. అబ్దుల్లా రజియల్లాహు అన్హును సమాధి నుండి బయటికి తీయమని ప్రవక్తను ఆదేశించారు. అతనిని బయటికి తీసి ప్రవక్త తమ మోకాళ్లపై ఉంచుకున్నారు. ప్రవక్త తమ శుభకరమైన శ్వాసను అతనిపై ఊది తమ సొంత చొక్కాతో ఆ మృతదేహానికి కఫన్ కప్పే వస్త్రం వేశారు. మరియు సర్వం అల్లాకే తెలుసు. సంఖ్య 688. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ మరణించినప్పుడు అతని కుమారుడు అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, దయచేసి మీ చొక్కాను నాకు ఇవ్వండి, తద్వారా నేను నా తండ్రి మృతదేహానికి దానితో కఫన్ వేయగలను. అలాగే దయచేసి అతని కోసం అంత్యక్రియల ప్రార్థన నమాజే జనాజాను నిర్వహించండి మరియు అతని పాప క్షమాపణ కోసం అల్లాను వేడుకోండి. ప్రవక్త తమ చొక్కాను అతనికి ఇచ్చి ఇలా అన్నారు, మీ పని పూర్తయినప్పుడు మరియు అంత్యక్రియల ఊరేగింపు సిద్ధమైనప్పుడు మాకు తెలియజేయండి, మమ్మల్ని పిలవండి. అతను తన పని పూర్తి చేసుకున్న తర్వాత ప్రవక్తకు తెలియజేశారు. ప్రవక్త అతని అంత్యక్రియల ప్రార్థనను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కానీ ఉమర్ రజియల్లాహు అన్హు ఆయనను అడ్డుకొని ఇలా అన్నారు, కపట విశ్వాసుల కోసం జనాజా ప్రార్థన చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని నిషేధించలేదా? ఆయన ఇలా సెలవిచ్చారు కదా, ఓ ముహమ్మద్, నువ్వు వారి కోసం క్షమాపణ కోరినా లేదా కోరకపోయినా, నువ్వు వారి కోసం 70 సార్లు క్షమాపణ కోరినప్పటికీ అల్లాహ్ వారిని క్షమించరు. సూరా తౌబాలో 80 ఆయత్. ఆ తర్వాత ఈ వచనం అవతరించింది, మరియు వారిలో ఎవరైనా మరణించినప్పుడు నువ్వు వారి కోసం ఎప్పటికీ ప్రార్థించకు, అలాగే వారి సమాధి వద్ద నిలబడకు. సూరా తౌబాలో 34 ఆయత్. అప్పటి నుండి ప్రవక్త గారు మునాఫిక్ కోసం అంత్యక్రియల ప్రార్థనలు చేయలేదు. సంఖ్య 689. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మిషనరీని మరియు ఒక దాన ధార్మికుడిని ఈ విధంగా పోల్చి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు 2 ఇనుప వస్త్రాలు ధరించి తమ చేతులను వారి ఛాతీ మరియు మెడల వరకు పైకెత్తి పట్టుకున్నారు. ఎప్పుడైతే దాన ధర్మం చేసే వ్యక్తి దానం చేయడానికి ప్రయత్నిస్తాడో అతని ఇనుప వస్త్రం ఎంతగా విస్తారంగా మారుతుందంటే అది అతని వేలు కొనలను కప్పివేసి అతని జాడలను చెరిపివేస్తుంది. మరియు ఎప్పుడైతే పిసినారి దానం చేయాలనుకుంటారో అతని వస్త్రం అతనిపై చాలా బిగుతుగా మారుతుంది మరియు ప్రతి ఉంగరం దాని స్థానంలోనే ఇరుక్కుపోతుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్త తన చొక్కా యొక్క జేబులో వేలు పెట్టుకోవడం చూశాను. ఒకవేళ మీరు చూసి ఉంటే ఆయన తన చొక్కా యొక్క అంచున వెడల్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది వెడల్పు కాలేదు. సంఖ్య 690. అల్ ముగీరా బిన్ షుబా గారి కథనం ప్రకారం ప్రవక్త మలమూత్ర విసర్జనలకు వెళ్ళారు మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను నీటితో ఆయనను కలిశాను. ఆయన ఒక షామ్ పై వస్త్రం ధరించి ఉండగానే వజూ చేసుకున్నారు. ఆయన నోరు పుక్కలించి నోటిని ముక్కులో పోసుకొని బయటకు ఊది ముఖం కడుక్కొని చేతులను చొక్కా చేతుల నుండి బయటికి తీయడానికి ప్రయత్నించారు. కానీ అవి చాలా ఇరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఆయన తన ఛాతీ కింద నుండి చేతులను బయటకు తీసి కడుక్కొని ఆ తర్వాత తడి చేతులను తలపై తోలు సాక్సులపై కప్పుకున్నారు. సంఖ్య 691. అల్ ముగిరా గారి కథనం. ఒక రాత్రి నేను ప్రవక్తతో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఆయన నన్ను అడిగారు, నీ దగ్గర నీళ్లు ఉన్నాయా? నేను ఉన్నాయి అని జవాబిచ్చాను. అప్పుడు ఆయన తన ఆడవంట మీద నుండి దిగి రాత్రి చీకటి కనుమరుగయ్యేంత వరకు వెళ్ళిపోయారు. తర్వాత ఆయన తిరిగి వచ్చారు. నేను ఆయన కోసం వజూ కోసం కుండ నిండి నీళ్లను పోశాను.
ఆయన ఉన్నితో చేసిన పై వస్త్రాన్ని దాని చేతులు సన్నగా ఉండడం వల్ల ఆయన ఉన్నితో చేసిన పై వస్త్రాన్ని దాని చేతులు సన్నగా ఉండడం వల్ల ధరించి ఉండగానే తన ముఖం చేతులు కడుక్కున్నారు. అందువల్ల ఆయన తన చేతులను దాని నుండి బయటికి తీయలేకపోయారు. కాబట్టి ఆయన పై వస్త్రం కింద నుండి వాటిని బయటికి తీశారు. ఆ తర్వాత ఆయన తన ముంజేతుల వరకు కడుక్కొని తడి చేతులను తల మీద అడ్డంగా పెట్టుకున్నారు, మసాజ్ చేశారు. అప్పుడు నేను ఆయన కఫ్లను తీయడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వాటిని వదిలేయండి, ఎందుకంటే నేను వాటిని వేసుకునే ముందు వజూ చేసుకున్నాను అని అన్నారు. అందువల్ల అతను తన తడి చేతులను వాటిపై రాశారు. సంఖ్య 692. అల్ మిష్వార్ బిన్ మక్రమా గారి కథనం. అల్లా ప్రవక్త కొన్ని కబాలను పంచిపెట్టారు, కానీ మక్రమాలను ఎవరికీ ఇవ్వలేదు. అల్లా ప్రవక్త కొన్ని కబాలను పంచిపెట్టారు, కానీ మక్రమా రజల్లాతలనుహుకు ఏమీ ఇవ్వలేదు. మక్రమా రజల్లాతలనుహు నాతో, ఓ నా కుమారా, మనం అల్లా ప్రవక్త వద్దకు వెళ్దామన్నారు. కాబట్టి నేను అతనితో పాటు వెళ్ళాను. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి నన్ను కానీ పిలువు అన్నారు. కాబట్టి నేను అతని కోసం ప్రవక్తను పిలిచాను. ప్రవక్త కబాలలో ఒకటి ధరించి అతని వద్దకు బయటకు వచ్చి మక్రమా రజల్లాతలనుహుతో, నేను దీనిని నీకోసం ఉంచాను అన్నారు. మక్రమా రజల్లాతలనుహు దానిని చూసి, ఇప్పుడు మక్రమా సంతృప్తి చెందారు అన్నారు. సంఖ్య 693. ఉక్బా బిన్ ఆమీర్ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తకు ఒక పట్టు పరోజ్ సమర్పించబడింది. ఆయన దానిని ధరించి నమాజ్ చేశారు. నమాజ్ ముగిసిన తర్వాత అది నచ్చినట్లుగా దానిని కోపంగా తీసివేసి, ఈ వస్త్రం అల్లాకు భయపడే వారికి తగదు అన్నారు. అది నచ్చనట్లుగా దానిని కోపంగా తీసివేసి, ఈ వస్త్రం అల్లాకు భయపడే వారికి తగదు అన్నారు. సంఖ్య 694. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాతలనుహు గారి కథనం. ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఓ ప్రవక్త, ఒక ముహ్రిం ఎలాంటి బట్టలు ధరించాలి? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానమిచ్చారు, చొక్కాలు, తలపాగలు, ప్యాంటులు, టోపీలు ఉన్న పై వస్త్రాలు లేదా కఫ్లు ధరించవద్దు. కానీ ఎవరికైనా చెప్పులు దొరకకపోతే వారు కఫ్లను చీలమండల కిందికి కత్తిరించి ధరించవచ్చు. కుంకుమ పువ్వు లేదా వార్స్ అన్న 2 రకాల సుగంధ ద్రవ్యాలంటిన బట్టలను ధరించవద్దు. సంఖ్య 695. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరికైతే ఇజార్ దొరకదో వారు ప్యాంటు ధరించవచ్చు, మరియు ఎవరికైతే చెప్పులు దొరకవో వారు కఫ్లు ధరించవచ్చు. హదీస్ 696. అబ్దుల్లా రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి లేచి, ఓ ప్రవక్త, మేము ఇహ్రాం ధరించినప్పుడు ఏమి ధరించాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు అని అడిగారు. అందుకు ప్రవక్త గారు ఇలా సమాధానమిచ్చారు, చొక్కాలు, ప్యాంటులు, తలభాగాలు, టోపీలున్న పై వస్త్రాలు లేదా కఫ్లు ధరించవద్దు. ఒకవేళ ఎవరి దగ్గరైనా చెప్పులు లేకపోతే వారు కఫ్లను చీలమండల దగ్గరకు కత్తిరించుకొని ధరించవచ్చు, మరియు కుంకుమ పువ్వు సుగంధం పూసిన బట్టలు లేదా వస్త్రాలు ధరించవద్దు. హదీస్ 697. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ముహ్రిం హజ్ లేదా ఉమ్రా దీక్షలో ఉన్న వ్యక్తి చొక్కా, తలపాగా, ప్యాంటు, టోపీ కలిగిన పై వస్త్రం, కుంకుమ పువ్వు లేదా వర్స్ ఒక రకమైన సుగంధ ద్రవ్యం అద్దిన వస్త్రం లేదా పాదరక్షలు లేనప్పుడు తప్ప కఫ్లు ధరించకూడదు. ఒకవేళ పాదరక్షలు లేకపోతే అతను ఆ కఫ్లను చీలమండల కిందకు వచ్చేలా కత్తిరించుకోవాలి. సంఖ్య 698. ఆయిషా రజల్లాహు గారు ఇలా వివరించారు, కొందరు ముస్లిం పురుషులు ఇథియోపియాకు వలస వెళ్లారు. అప్పుడు అబూబకర్ రజల్లాహు కూడా వలస వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు, ఆగు, ఎందుకంటే అల్లాహ్ నన్ను కూడా వలస వెళ్ళడానికి అనుమతిస్తాడని నేను ఆశిస్తున్నాను. అబూబకర్ రజల్లాహు ఇలా అన్నారు, నా తల్లిదండ్రులు మీకు అర్పణగా నిలుతురుదురుగాక, మీరు నిజంగా ఆ వలసను ఆశిస్తున్నారా? ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును. కాబట్టి అబూబకర్ రజల్లాహు ప్రవక్తతో కలిసి వెళ్ళడం కోసం వేచి ఉన్నారు. ఆయన తల వద్ద ఉన్న 2 ఆడవంటలకు 4 నెలల ఆయన తన వద్ద ఉన్న 2 ఆడవంటలకు 4 నెలల పాటు క్రమం తప్పకుండా ఆ సమూరు చెట్టు ఆకులను మేతగా వేశారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో మేము మా ఇంట్లో కూర్చొని ఉండగా ఎవరో అబూబకర్ రజల్లాహుతో ఇలా అన్నారు, అదిగో అల్లాహ్ దూత వస్తున్నారు. ఆయన సాధారణంగా మా వద్దకు రాని సమయంలో తన తల మరియు ముఖంలో కొంత భాగాన్ని వస్త్రంతో కప్పుకొని వస్తున్నారు. అబూబకర్ రజల్లాహు ఇలా అన్నారు, నా తల్లిదండ్రులు మీకు అర్పణగా నిలుచుదురుగాక. ఓ ప్రవక్త, ఈ సమయంలో మీరు ఇక్కడికి రావడానికి ఏదో అత్యవసర విషయం కారణమై ఉండాలి. ప్రవక్త అక్కడికి వచ్చి లోపలికి రావడానికి అనుమతి కోరారు. ఆయనకు అనుమతి లభించింది. ప్రవక్త లోపలికి ప్రవేశించి అబూబకర్ రజల్లాహుతో ఇలా అన్నారు, నీతో పాటు ఇక్కడ ఉన్నవారు బయటకు వెళ్ళనివ్వు.
అబూబకర్ రజల్లాహు ఇలా బదిలిచ్చారు, ఇక్కడ బయట వారు ఎవరూ లేరు, వీరంతా మీ కుటుంబ సభ్యులే, నా తల్లిదండ్రులు మీకు అర్పణగా నిలుతురుగాక. ఓ ప్రవక్త ఇలా అన్నారు, మక్కాను వదిలి వెళ్ళడానికి నాకు అనుమతి లభించింది. అబూబకర్ రజల్లాహు ఇలా అన్నారు, నేను మీతో పాటు వస్తాను. ఓ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీకు అర్పణగా నిల్చుదురుగాక. ప్రవక్త ఇలా అన్నారు, అవును. అబూబకర్ రజల్లాహు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీకు అర్పణగా నిల్చుదురుగాక. నా వద్ద ఉన్న ఈ 2 ఆడవంటలలో ఒకదానిని మీరు తీసుకోండి. ప్రవక్త ఇలా అన్నారు, నేను దీని ధర చెల్లించిన తర్వాత దీనిని తీసుకుంటాను. కాబట్టి మేము వారి సామాను సిద్ధం చేసి వారి ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని ఒక తోలి సంచిలో ఉంచాము. అప్పుడు అబూబకర్ రజల్లాహు గారి కుమార్తె అయిన అస్మా తన నడుము పట్టీలలో నుండి ఒక ముక్కను కత్తిరించి ఆ తోలు సంచి మూతిని దానితో కట్టింది. అందుకే ఆమెను దాత్ అన్ నితహైన్, 2 పట్టీల వనిత అని పిలిచేవారు. ఆ తర్వాత ప్రవక్త మరియు అబూబకర్ రజల్లాహు తౌర్ అనే పర్వతంలోని ఒక గుహకు వెళ్ళి అక్కడ 3 రాత్రులు గడిపారు. అబూబకర్ రజల్లాహు గారి కుమారుడైన అబ్దుల్లా రజల్లాహు ఒక యువకుడు మరియు అత్యంత తెలివైన వ్యక్తి రాత్రులతో వారితో గడిపి తెల్లవారకు ముందు అక్కడి నుండి బయలుదేరేవాడు. తద్వారా ఉదయం పూట అతను మక్కాలోని కురైషీయుల మధ్య ఉన్నట్లుగా కనిపించేవారు, అంటే రాత్రంతా వారి మధ్య గడిపినట్లుగా. కురైషీయులు ప్రవక్త మరియు అబూబకర్ రజల్లాహులకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్నుతున్నారని అతనికి తెలిస్తే అతను ఆ విషయాన్ని గ్రహించి చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చి వారికి తెలియజేసేవారు. అబూబకర్ రజల్లాహు విముక్తి చేసిన బానిసైన ఆమిర్ బిన్ ఫుహైరా వారి కోసం పాలిచ్చే గొర్రెల మందను మేపేవాడు. ఇషా నమాజ్ ముగిసిన తర్వాత 1 గంట తర్వాత అతను ఆ గొర్రెలను వారి వద్దకు తీసుకువచ్చేవారు. చీకటి ఇంకా పూర్తిగా తొలగక ముందే ఆమిర్ బిన్ ఫుహైరా వారిని నిద్ర లేపేంత వరకు వారు గాఢ నిద్రలో మునిగిపోయేవారు. ఆ 3 రాత్రులలో ప్రతి రాత్రి అతను ఇదే విధంగా చేసేవారు. సంఖ్య 699. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి ఉల్లేఖనం. మక్కా విజయం జరిగిన సంవత్సరంలో ప్రవక్త తన తలపై శిరస్నానం ధరించి మక్కా నగరంలోకి ప్రవేశించారు. సంఖ్య 700. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను అల్లాహ్ దూతతో కలిసి నడుస్తున్నాను. అప్పుడు ఆయన మందపాటి అంచు కలిగిన ఒక నజ్రామ్ బుర్ద్ వస్త్రం ధరించి ఉన్నారు. ఒక బదవి ఎడారివాసి ఆయనను వెంబడించి ఆయన వస్త్రాన్ని అత్యంత బలంగా లాగాడు. ఆ బదవి అత్యంత బలంగా లాగడం వల్ల ఆ వస్త్రం అంచు అల్లాహ్ దూత భుజంపై గాయం చేసినట్లుగా ఎర్రబడినట్లుగా నాకు అనిపించింది. ఆ బదవి ఇలా అన్నారు, ఓ ముహమ్మద్, మీ వద్ద ఉన్న అల్లాహ్ సంపదలో నాకు కొంత ఇవ్వండి. అల్లాహ్ ప్రవక్త అతని వైపు తిరిగి చూసి చిరునవ్వుతో అతనికి ఏదైనా ఇవ్వమని ఆజ్ఞాపించారు. సంఖ్య 701. అబూ హాజిమ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, సహల్ బిన్ సాద్ రజల్లాహు ఇలా అన్నారు, ఒక స్త్రీ ఒక బుడదాను తీసుకొని వచ్చింది. అతను సహల్ ప్రజలను ఇలా అడిగారు. అప్పుడు సహల్ ప్రజలను ఇలా అడిగారు, బుడద అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరో ఒకరు ఇలా బదిలిచ్చారు, అవును, అది అంచులు గల నేయబడిన ఒక సంలా వస్త్రం. సహల్ రజల్లాహు ఇంకా ఇలా వివరించారు, ఆ స్త్రీ ఇలా అంది, ఓ ప్రవక్త, మీరు ధరించడం కోసం నేను ఈ బుడదాను నా స్వహస్తాలతో నేశాను. అల్లాహ్ ప్రవక్త దానిని స్వీకరించారు, ఎందుకంటే ఆ సమయంలో ఆయనకు దాని అవసరం ఉంది. అల్లాహ్ ప్రవక్త మా వద్దకు బయటకు వచ్చారు. అప్పుడు ఆయన వస్త్రాన్ని ఇజార్, నడుము చుట్టూ కట్టుకునే వస్త్రం వలె ధరించి ఉన్నారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి ఆ వస్త్రాన్ని సృజించి ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నేను ధరించడానికి దానిని నాకు ఇవ్వండి. ప్రవక్త గారు ఇలా అన్నారు, సరే. ఆ తర్వాత ఆయన అక్కడ కొంతసేపు కూర్చున్నారు. ఆపై తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఆ వస్త్రాన్ని మడతపెట్టి ఆ వ్యక్తికి పంపించారు. ప్రజలు ఆ వ్యక్తితో ఇలా అన్నారు, నువ్వు సరైన పని చేయలేదు. ఆయన ఎవరి అభ్యర్థనను కాదనరని నీకు తెలిసినప్పటికీ నువ్వు ఆయనను దానిని అడిగావు కదా. ఆ వ్యక్తి ఇలా బదిలిచ్చారు, అల్లాహ్ సాక్షిగా, నేను చనిపోయినప్పుడు ఇది నా కఫన్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఆయనను అడిగాను. సహల్ రజల్లాహు ఇంకా ఇలా జోడించారు, కాలక్రమేణా అది నిజంగానే అతని కఫన్గా మారింది. సంఖ్య 702. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను, నా అంచెలలో సమూహం 70,000 మంది వారి లెక్కలు అడగబడకుండానే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. వారి ముఖాలు చంద్రునిలా ప్రకాశిస్తాయి. ఉక్షా బిన్ ముహ్సిన్ అల్ హసదీ రజల్లాహు తన కప్పుకున్న దుప్పటిని తీసివేస్తూ లేచి, ఓ అల్లా ప్రవక్త, నా కోసం అల్లాను ప్రార్థించండి, ఆయన నన్ను వారిలో చేర్చును గాక అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, ఇతడిని వారిలో చేర్చు.
ఆ తర్వాత అల్ అన్సార్ తెగకు చెందిన మరొక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, నా కోసం అల్లాను ప్రార్థించండి, ఆయన నన్ను వారిలో చేర్చునుగాక అన్నారు. దానికి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక షా నీకంటే ముందే వచ్చాడు అని అన్నారు. సంఖ్య 703. ఖతాదా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నేను అనస్ రజియల్లాహు తఆలా అన్హును ప్రవక్తకు అత్యంత ప్రియమైన వస్త్రాలు ఏవి అని అడిగాను. దానికి ఆయన హిబ్రా, ఒక రకమైన యమన్ వస్త్రం అని సమాధానం ఇచ్చారు. సంఖ్య 704. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త గారు ధరించడానికి అత్యంత ఇష్టపడే వస్త్రం హిబ్రా, ఒక రకమైన యమన్ వస్త్రం. సంఖ్య 705. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త మరణించినప్పుడు ఆయన హిబ్రా బూర్ద్, ఆకుపచ్చ రంగు మరియు చతురస్రాకారంలో అలంకరించబడిన వస్త్రంతో కప్పారు. సంఖ్య 706. ఆయిషా మరియు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త వ్యాధి తీవ్రమైనప్పుడు ఆయన తన ముఖాన్ని కమీసాతో కప్పుకొనేవారు. కానీ ఆయనకు ఆయాసం వచ్చినప్పుడు దానిని తన ముఖం నుండి తీసివేసి, ఇది ఇలాగే ఉంటుంది, యూదులు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకున్నందుకు అల్లా వారిని శపించుగాక అని అనేవారు. దాని ద్వారా ఆయన తన అనుచరుడిని వారు చేసిన పనులనే చేయడం ద్వారా వారిని అనుకరించవద్దని హెచ్చరించారు. సంఖ్య 707. అబూ బుర్దా గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా మా వద్దకు ఒక కిసా మరియు ఒక ఇజార్ని తీసుకువచ్చి, ప్రవక్త ఈ రెండింటినీ ధరించి మరణించారు అని చెప్పారు. కిసా చతురస్రాకారంలో ఉండే నల్లని ఉన్ని వస్త్రం, ఇజార్ శరీరం యొక్క కింది భాగాన్ని కప్పే ఒక దుప్పటి లాంటి వస్త్రం. సంఖ్య 708. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ముద్రిత గుర్తులు ఉన్న తన కమీసాను ధరించి నమాజ్ చేశారు. అతను దాని గుర్తులను చూసి నమాజ్ ముగించిన తర్వాత ఇలా అన్నారు, నా ఈ కమీసాను అబూ జహం వద్దకు తీసుకువెళ్ళు, ఎందుకంటే ఇది ఇప్పుడే నా నమాజ్ నుండి నా దృష్టిని మళ్లించింది. మరియు బనీ ఆదీ బిన్ ఖాబ్కు చెందిన అబూ జహం బిన్ హుదైఫా బిన్ గనీం యొక్క అన్బిజానియాను ఒక సాదా మందపాటి కాగితం నాకు తీసుకురా. సంఖ్య 709. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఈ కింది వాటిని నిషేధించారు. ములమాసా మరియు మునబాద బేరసారాలు, 2 నమాజులు చేయడం, 1 ఉదయపు తప్పనిసరి నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు, మరియు 2వది అసర్ నమాజ్ తర్వాత సూర్యాస్తమయం వరకు, 3 తన మర్మాంగాలను కప్పి ఆకాశానికి బహిర్గతం కాకుండా నిరోధించే వస్త్రం ఏదీ లేకుండా ఒకే వస్త్రం ధరించి కూర్చోవడానికి కూడా ఆయన నిషేధించారు. 4 ఆయన ఇస్తేమాల్ అస్సమాను కూడా నిషేధించారు. సంఖ్య 710. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 రకాల వస్త్రాలు ధరించడాన్ని మరియు 2 రకాల వ్యవహారాలను నిషేధించారు. ఆయన ములమాసా మరియు మునబాదా లావాదేవీలను నిషేధించారు. ములమాసా లావాదేవీలలో కొనుగోలుదారుడు తాను కొనాలనుకుంటున్న వస్తువు రాత్రి లేదా పగటిపూట కేవలం తాగితే చాలు ఆ స్పర్శ అతడిని దానిని కొనడానికి బాధ్యుడిని చేస్తుంది. మునబదాలో ఒక వ్యక్తి తన వస్త్రాన్ని మరొకరిపై విసురుతాడు మరియు తర్వాత వ్యక్తి తన వస్త్రాన్ని మొదటి వ్యక్తిపైకి విసురుతాడు మరియు ఆ 2 వస్తువులను పరిశీలించకుండా లేదా వాటితో సంతృప్తి చెందకుండానే ఈ వస్తు మార్పిడి పూర్తి అవుతుంది మరియు చెల్లుతుంది. 2 వస్త్రాలు ధరించే 2 పద్ధతులు ఉన్నాయి. 1 ఇస్తేమాల్ అస్సమా, అనగా ఒకరి వస్త్రంతో ఒక భుజాన్ని కప్పుకొని మరొక భుజాన్ని ఖాళీగా వదిలివేయడం, మరియు 2వ పద్ధతి కూర్చున్నప్పుడు ఒక వస్త్రంతో శరీరాన్ని చుట్టుకోవడం, ఆ వస్త్రంలోని ఏ భాగం కూడా మర్మాంగాన్ని కప్పి ఉంచకూడదు. సంఖ్య 711. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 రకాల వస్త్రధారణను నిషేధించారు. మర్మాంగాన్ని కప్పి ఉంచని ఒకే వస్త్రంతో ఇహ్తిబా భంగిమలో కూర్చోవడం, 2 శరీరం యొక్క ఒక వైపును ఒక వస్త్రంతో కప్పుకొని మరొక వైపును ఖాళీగా వదిలివేయడం. ప్రవక్త గారు ములమాసా మరియు మునబాదాలను కూడా నిషేధించారు. సంఖ్య 712. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం ప్రవక్త ఇస్తేమాల్ అస్సమాను మరియు ఒక పురుషుడు తన మర్మాంగాలను కప్పి ఉంచేది ఏదీ లేని ఒక వస్త్రంతో ఇహ్తిబా భంగిమలో కూర్చోవడాన్ని నిషేధించారు.
సంఖ్య 713. ఉమ్మె ఖాలిద్ బిన్ ఖాలిద్ గారి కథనం ప్రకారం ప్రవక్తకు ఒక నల్లని కమీసాతో సహా కొన్ని బట్టలు ఇవ్వబడ్డాయి. ప్రవక్త దీనిని ఎవరికి కట్టడానికి ఇవ్వాలి అని అడిగారు. ప్రజలు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ప్రవక్త, నా కోసం ఉమ్మె ఖాలిద్ని తీసుకురండి అని అన్నారు. నన్ను ఉమ్మె ఖాలిద్ను మోసుకువచ్చారు. ఆ సమయంలో నేను చిన్న బాలికను. ప్రవక్త ఆ కమీసాను తన చేతుల్లోకి తీసుకొని నాకు తొడిగించి, నీవు చాలా కాలం జీవించు, నీ వస్త్రం చిరిగిపోయి నువ్వు దానిని మళ్ళీ చాలాసార్లు కుట్టించుకో అని అన్నారు. ఆ కమీసాపై కొన్ని ఆకుపచ్చ లేదా లేత రంగు డిజైన్లు ఉన్నాయి. ప్రవక్త గారు ఈ డిజైన్లు చూసి, ఓ ఉమ్మె ఖాలిద్, ఇది సనాహ్ అని అన్నారు. సనాహ్ అంటే ఇథియోపియన్ పదం. దాని అర్థం అందమైనది. సంఖ్య 714. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉమ్మె సులైం ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె నాతో ఇలా అంది, ఓ అనస్, ఈ బాలుడిని జాగ్రత్తగా చూసుకో. రేపు ఉదయం తహ్నీ కోసం ప్రవక్త వద్దకు తీసుకెళ్లే వరకు అతనికి తినడానికి లేదా త్రాగడానికి ఏమీ ఇవ్వవద్దు. కాబట్టి మరుసటి రోజు ఉదయం నేను ఆ బిడ్డను ప్రవక్త గారి వద్దకు తీసుకెళ్లాను. అప్పుడు ప్రవక్త గారు ఒక తోటలో కూర్చొని హురైతియా కమీసా ధరించి మక్కా విజయ సమయంలో తాను వచ్చిన ఆడవంటకు ముద్ర వేస్తున్నారు. సంఖ్య 715. ఇక్రమా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం రిఫా తన భార్యకు విడాకులు ఇవ్వగా అబ్దుర్రహ్మాన్ బిన్ జుబైర్ అల్ ఖురాజీ ఆమెను వివాహం చేసుకున్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు, ఆ స్త్రీ ఆకుపచ్చ ముసుగు ధరించి వచ్చి తన భర్త గురించి ఆయిషా రజియల్లాహు అన్హాతో ఫిర్యాదు చేసింది మరియు కొట్టడం వల్ల తన చర్మంపై ఏర్పడిన ఆకుపచ్చ మచ్చను ఆమెకు చూపించింది. స్త్రీలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వారి ఆనవాయితీ. కాబట్టి అల్లా ప్రవక్త వచ్చినప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు, విశ్వసించే స్త్రీలంతగా బాధపడే ఒక స్త్రీని నేను చూడలేదు. చూడండి, ఆమె బట్టల కంటే ఆమె చర్మమే పచ్చగా ఉంది. తన భార్య ప్రవక్త వద్దకు వెళ్ళిందని అబ్దుర్రహ్మాన్ విన్నప్పుడు అతను తన వేరొక భార్యను పుట్టింటికి 2 కుమారులతో వచ్చారు. తన భార్య ప్రవక్త వద్దకు వెళ్ళిందని అబ్దుర్రహ్మాన్ విన్నప్పుడు అతను తన వేరొక భార్యకు పుట్టిన 2 కుమారులతో వచ్చారు. ఆమె తన వస్త్రపు అంచును పట్టుకొని చూపిస్తూ, అల్లా సాక్షిగా నేను అతనికి ఏ తప్పు చేయలేదు, కానీ అతను నపుంసకుడు మరియు నాకు దీనిలాగే పనికిరానివాడు అని చెప్పగా అబ్దుర్రహ్మాన్, అల్లా సాక్షిగా ఓ ప్రవక్త, ఆమె అబద్ధం చెప్పింది. నేను చాలా బలవంతుడిని మరియు ఆమెను తృప్తిపరచగలను, కానీ ఆమె అవిధేయురాలు మరియు రిఫా వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటోంది అని అన్నారు. అల్లా ప్రవక్త ఆమెతో, అదే నీ ఉద్దేశం అయితే అబ్దుర్రహ్మాన్ నీతో సంభోగించినంత వరకు రిఫాను తిరిగి వివాహం చేసుకోవడం నీకు నిషిద్ధమని తెలుసుకో అని అన్నారు. అప్పుడు ప్రవక్త అబ్దుర్రహ్మాన్తో 2 బాలులను చూసి, వీరి నీ కుమారులా అని అడిగారు. దానికి అబ్దుర్రహ్మాన్ అవును అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు చెప్పేది మీరే అంటే అతను నపించకూడని, కానీ అల్లా సాక్షిగా ఒక కాకి మరొక కాకిని పోలినట్లుగా ఈ బాలురు అతన్ని పోలి ఉన్నారు. సంఖ్య 716. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం జరిగిన రోజున ప్రవక్త గారికి కుడి ఎడమ వైపులా తెల్లని వస్త్రాలు ధరించిన 2 పురుషులు ఉన్నారు. మేము వారిని అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ చూడలేదు. సంఖ్య 717. అబూజర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు తెల్లని బట్టలు ధరించి నిద్రిస్తుండగా నేను వారి వద్దకు వెళ్ళాను. ఆ తర్వాత వారు నిద్రలేచాక మళ్ళీ వారి వద్దకు వెళ్ళాను. వారు ఇలా అన్నారు, అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని చెప్పి ఆ తర్వాత దానిని విశ్వసిస్తూ మరణించిన వాడు ఎవడైనా అతను స్వర్గంలోకి ప్రవేశించకుండా ఉండలేరు. నేను అన్నాను, అతను అక్రమ సంభోగం మరియు దొంగతనం చేసినప్పటికీనా? ఆయన అన్నారు, అతను అక్రమ సంభోగం మరియు దొంగతనం చేసినప్పటికీ. నేను అన్నాను, అతను అక్రమ సంభోగం మరియు దొంగతనం చేసినప్పటికీ. ఆయన అన్నారు, అబూదర్ రజియల్లాహు అన్హు అయిషత ఉన్నప్పటికీ అతను అక్రమ సంభోగం మరియు దొంగతనం చేసినప్పటికీ. అబూ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఇది మరణ సమయంలో లేదా దానికి ముందు ఎవరైనా పశ్చాత్తాపడి విచారించి అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని చెబితే వర్తిస్తుంది. అతని పాపాలు క్షమించబడతాయి. సంఖ్య 718. అబూ ఉస్మాన్ అన్ నహదీ గారి కథనం ప్రకారం మేము అజర్బైజాన్లో ఉత్బా బిన్ ఫరఖ్తో ఉన్నప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో అల్లా ప్రవక్త ఇంతవరకు పట్టు వస్త్రాన్ని ధరించడాన్ని నిషేధించారని, ఆ తర్వాత ఆయన తన చూపుడు మరియు మధ్యవేళ్లతో చూపించారని సూచించబడింది. మాకు తెలిసినంత వరకు దాని ద్వారా ఆయన ఉద్దేశించింది ఎంబ్రాయిడరీ. సంఖ్య 719. అబూ ఉస్మాన్ గారి కథనం. మేము అజర్బైజాన్లో ఉన్నప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు మాకు ఇలా రాశారు, అల్లా ప్రవక్త ఇంతవరకు పట్టు వస్త్రాన్ని ధరించడాన్ని నిషేధించారు.
ఆ తర్వాత ప్రవక్త దానిని వివరించడానికి తన 2 వేళ్లను చూపుడు మరియు మధ్య వేళ్లను మాకు దగ్గరగా చూపించారు. జుహైర్ ఉపవాక్యత తన మధ్య మరియు చూపుడు వేళ్లను పైకి ఎత్తారు. సంఖ్య 720 అబూ ఉస్మాన్ గారి కథనం ప్రకారం మేము ఉద్బాతో ఉన్నప్పుడు ఉమర్ రజల్లాహు మాకు ఇలా రాశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ లోకంలో పట్టు ధరించిన ప్రతి ఒక్కరూ పరలోకంలో దానిని ఏమాత్రం ధరించరు. అబూ ఉస్మాన్ తన మధ్య మరియు చూపుడు వేళ్లతో చూపించారు. సంఖ్య 721 అబూ ఉస్మాన్ గారి కథనం పైన పేర్కొన్న హదీస్ లాగా. సంఖ్య 722 ఇబ్నే అబీ లైలా గారి కథనం. అబూ హుదైఫా అల్ మదాయిన్లో ఉన్నప్పుడు నీళ్లు అడిగారు. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఒక వెండి గిన్నెలో నీళ్లు తెచ్చి ఇచ్చారు. హుదైఫా దానిని అతనిపైకి విసిరివేసి, నేను దానిని వాడొద్దని చెప్పాను కాబట్టే విసిరివేశాను, కానీ అతను దానిని వాడడం మానడం లేదు అని అన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, బంగారం, వెండి, పట్టు మరియు దిబాజ్ ఈ లోకంలో వారి అవిశ్వాసుల కొరకు మరియు పరలోకంలో మీ ముస్లింల కోసం. సంఖ్య 723 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ లోకంలో పట్టు ధరించిన వారు పరలోకంలో దానిని ధరించకూడదు. సంఖ్య 724 సాబిత్ గారి కథనం ప్రకారం ఇబ్నే అజుబైర్ ఒక ఉపన్యాసం ఇస్తుండగా నేను విన్నాను. ఆయన ఇలా అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ లోకంలో పట్టు ధరించిన వారు పరలోకంలో దానిని ధరించకూడదు. సంఖ్య 725 ఇబ్నే అజుబైర్ గారి కథనం. ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ లోకంలో పట్టు ధరించిన వారు పరలోకంలో దానిని ధరించకూడదు. సంఖ్య 726 ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఈ లోకంలో పట్టు వస్త్రాలు ధరించే ప్రతి ఒక్కరికి పరలోకంలో భాగం ఉండదు. సంఖ్య 727 అల్ బరా గారి కథనం. ప్రవక్తకు ఒక పట్టు వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చారు. మేము దానిని మా చేతులతో తాకుతూ ఆరాధించడం ప్రారంభించాం. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, దీనిని చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? మేము అవును అని చెప్పాం. ఆయన ఇలా అన్నారు, స్వర్గంలో సాద్ బిన్ ముహాద్ యొక్క చేనేత నాయకులు దీనికంటే ఉత్తములు. సంఖ్య 728 హుదైఫా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు మమ్మల్ని బంగారం మరియు వెండి పాత్రలలో త్రాగవద్దని లేదా వాటిలో తినవద్దని నిషేధించారు. అన్నయ్య పట్టు వస్త్రాలు మరియు దిబాజ్ ధరించవద్దని లేదా వాటిపై కూర్చోవద్దని కూడా నిషేధించారు. సంఖ్య 729 ఇబ్నే అజీబ్ గారి కథనం. ప్రవక్త గారు మమ్మల్ని ఎర్ర మయాతీర్ మరియు అల్ కస్సీ ధరించవద్దని నిషేధించారు. సంఖ్య 730 అనస్ రజల్లాహు అన్హు గారి కథనం. అజుబైర్ మరియు అబ్దుర్ రహమాన్ రజల్లాహు అన్హుమాలు దురదతో బాధపడుతున్నందున ప్రవక్త గారు వారిని పట్టు వస్త్రాలు ధరించడానికి అనుమతించారు. సంఖ్య 731 అలీ బిన్ అబీ తాలిబ్ గారి కథనం. ప్రవక్త గారు నాకు ఒక పట్టు సూటును ఇచ్చారు. నేను దానిని ధరించి బయటికి వెళ్ళాను, కానీ ఆయన ముఖంలో కోపపు ఛాయలు చూసి నేను దానిని చించి నా భార్యలకు పంచిపెట్టాను. సంఖ్య 732 అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ ఒక పట్టు సూట్ని అమ్ముతుండగా చూసి ఇలా అన్నారు, ఓ ప్రవక్త, మీ వద్దకు ప్రతినిధులు వచ్చినప్పుడు మరియు శుక్రవారాలలో కూడా మీరు దీనిని ధరించవచ్చు కదా, మరి మీరే ఎందుకు కొనకూడదు? అందుకు ప్రవక్త గారు ఇలా అన్నారు, పరలోకంలో భాగం లేనివాడు మాత్రమే దీనిని ధరిస్తారు. ఆ తర్వాత ప్రవక్త ధరించడానికి అనువైన ఒక పట్టు సూట్ను ఉమర్ రజల్లాహు అన్హుకు పంపారు. ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు, మీరు దీనిని నాకు ధరించడానికి ఇచ్చారు, అయినా దీని గురించి మీరు చెప్పిన మాటలనే నేను విన్నాను. అందుకు ప్రవక్త గారు ఇలా అన్నారు, నువ్వు దీనిని అమ్మడానికైనా లేదా వేరొకరికి ధరించుటకు ఇవ్వడానికైనా నేను దీనిని నీకు పంపాను. హదీస్ 733 అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం అతను అల్లా ప్రవక్త కుమార్తె అయిన ఉమ్మె కుల్తుం ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉండడాన్ని చూశారు. సంఖ్య 734 ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్తకు వ్యతిరేకంగా ఒకరికొకరు సహాయం చేసుకున్న ఆ ఇద్దరు స్త్రీల గురించి ఉమర్ రజల్లాహు అన్హును అడగాలని ఒక సంవత్సరం పాటు నేను అనుకున్నాను, కానీ నాకు ఆయన అంటే భయం. ఒకరోజు ఆయన తన వాహనం దిగి కాళ్ళకు వృత్యాలు తీర్చుకోవడానికి అరాక్ చెట్లలోనికి మధ్యలోకి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను ఆయనను అడగగా వారు ఆయిషా మరియు హఫ్సా అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నారు, ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞానపు రోజుల్లో మేము స్త్రీలకు ఎప్పుడూ అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం కాదు, కానీ ఇస్లాం వచ్చిన తర్వాత అల్లాహ్ వారి హక్కులను ప్రస్తావించినప్పుడు మేము వారికి ఆ హక్కులను ఇచ్చేవాళ్ళం, కానీ మా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి వారిని అనుమతించే వాళ్ళం కాదు. ఒకసారి నాకు నా భార్యకు మధ్య ఏదో వాదన జరిగింది. ఆమె గట్టి స్వరంతోనే నాకు ఎదురుగా సమాధానం ఇచ్చింది. నేను ఆమెతో విచిత్రంగా ఉంది, నువ్వు ఈ విధంగా ఎదురు సమాధానం ఇవ్వగలవా అన్నాను. దానికి ఆమె, అవును, మీ కుమార్తె అల్లా ప్రవక్తకు ఇబ్బంది పెడుతుంటే మీరు నాతో ఇలా అంటారా అంది. అందుకని నేను హఫ్సా వద్దకు వెళ్ళి ఆమెతో,
అల్లా మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపవద్దని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని చెప్పారు. నేను మొదట హఫ్సా రజల్లాహు తఆలా అన్హా వద్దకు వెళ్ళి, ఆ తర్వాత ఉమ్మే సలమా రజల్లాహు తఆలా అన్హా వద్దకు వెళ్ళి ఆమె కూడా అదే విషయం చెప్పాను. ఆమె నాతో, ఉమర్, నువ్వు మా విషయాల్లో ఎంతగా జోక్యం చేసుకుంటావంటే అల్లా ప్రవక్త మరియు ఆయన భార్యల విషయాల్లో కూడా నీ ముక్కు దూరుస్తావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంది. కాబట్టి ఆమె నా సలహాను తిరస్కరించింది. అక్కడ ఒక అన్సారీ వ్యక్తి ఉండేవాడు. అతను అల్లా ప్రవక్త వద్ద లేనప్పుడు నేను అక్కడే ఉంటే ఆ రోజు జరిగిందంతా నేను అతనికి తెలియజేసేవాడిని. మరియు నేను లేనప్పుడు అతను అక్కడ ఉంటే అల్లా ప్రవక్త నుండి వచ్చిన వార్తలను సంబంధించిన ఏం జరిగిందో అతను నాకు తెలియజేసేవారు. ఆ సమయంలో షామ్లో గస్సానీ రాజు తప్ప చుట్టుపక్కల ప్రాంతాల పాలకులందరూ అల్లా ప్రవక్తకు లొంగిపోయారు. మరియు అతను మాపై దాడి చేస్తాడేమోనని మేము భయపడ్డాము. అకస్మాత్తుగా ఆ అన్సారీ వచ్చి ఒక గొప్ప సంఘటన జరిగింది అని చెప్పాడు. నేను అతన్ని అదేమిటి, గస్సానీ రాజు వచ్చాడా అని అడిగాను. అతను ఇలా అన్నారు, అంతకన్నా ఘోరం, ప్రవక్త గారు తన భార్యలకు విడాకులు ఇచ్చారు. నేను వారి వద్దకు వెళ్ళి చూడగా వారందరూ తమ నివాసాలలో ఏడుస్తూ కనిపించారు. మరియు ప్రవక్త తన మేడ మీద ఉన్న ఒక గదిలోకి వెళ్ళిపోయారు. ఆ గది ద్వారం వద్ద ఒక బానిస ఉన్నారు. నేను అతని వద్దకు వెళ్ళి, నేను లోపలికి రావడానికి అనుమతి అడగండి అని అన్నాను. అతను నన్ను లోపలికి అనుమతించగా నేను లోపలికి వెళ్ళి చూడగా ప్రవక్త ఒక చాప మీద పడుకొని ఉన్నారు. ఆ చాప ఆయన పక్క భాగంపై ముద్ర వేసి ఉంది. ఆయన తల కింద తాటి ఆకులతో నింపిన ఒక తోలు దిండు ఉంది. ఇదిగో అక్కడ కొన్ని తోళ్ళు వేలాడుతున్నాయి మరియు తోలు శుద్ధి చేయడానికి కొంత గడ్డి కూడా ఉంది. అప్పుడు నేను హఫ్సా మరియు ఉమ్మే సలమా రజల్లాహు తఆలా అన్హుమాలతో చెప్పిన విషయాన్ని మరియు ఉమ్మే సలమా నాకు ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావించాను. అల్లా ప్రవక్త చిరునవ్వు నవ్వి అక్కడ 29 రోజులు ఉండి ఆ తర్వాత కిందికి దిగి వచ్చారు. హదీస్ నెంబర్ 648, సంపుటి 3లో వివరాలు చూడండి. సంఖ్య 735. ఉమ్మే సలమా గారి కథనం ప్రకారం ఒక రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేల్కొని ఇలా అన్నారు, అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు. ఈ రాత్రి ఎన్ని కష్టాలు పంపబడ్డాయి మరియు ఎన్ని నిధులు బహిర్గతం చేయబడ్డాయి. ఈ గదులలోని స్త్రీలు నమాజ్ కోసం ఎవరు వెళ్ళి మేల్కొల్పుతారు? ఈ లోకంలో చక్కగా దుస్తులు ధరించిన ఎందరో ఆత్మలు, ప్రజలు పునరుత్థాన దినాన నగ్నంగా ఉంటారు. సంఖ్య 736. ఉమ్మే ఖాలిద్ బిన్ ఖాలిద్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తకు బహుమతిగా కొన్ని బట్టలు సమర్పించబడ్డాయి. వాటితో పాటు ఒక నల్ల కమీసా కూడా ఉంది. ప్రవక్త తన సహచరులను అడిగారు, ఈ కమీసాను ఎవరికి ఇవ్వాలని మీరు సూచిస్తారు? ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆయన, ఉమ్మే ఖాలిద్ను నా వద్దకు తీసుకురండి అన్నారు. కాబట్టి నన్ను ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఆయన తన స్వహస్తాలతో దానిని నాకు తొడిగి 2 సార్లు, మీరు చాలా అవసరాలను చింపేంత ఆయుర్యోగ్యంగా జీవించండి, ఆయురారోగ్యంగా జీవించండి అని అన్నారు. తర్వాత ఆయన ఆ కమీసాపై ఉన్న కుట్టు పనిని చూడడం ప్రారంభించి, ఓ ఉమ్మే ఖాలిద్, ఇది సనా అన్నారు. ఇథియోపియన్ భాషలో సనా అంటే అందమైనది అని అర్థం. ఉపవాక్యత అయిన ఇషాక్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, మా కుటుంబానికి చెందిన ఒక మహిళ ఉమ్మే ఖాలిద్ ధరించిన కమీసాను తాను చూశానని నాకు తెలిపింది. సంఖ్య 737. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త పురుషులను కుంకుమ పువ్వు వాడకుండా నిషేధించారు. సంఖ్య 738. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం, వార్స్ లేదా కుంకుమ పువ్వు రంగు వేసిన బట్టలను ధరించడాన్ని ప్రవక్త గారు ముహరింలకు నిషేధించారు. సంఖ్య 739. అల్ బారా రజల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త మితమైన ఎత్తులో ఉండేవారు. ఆయన ఎర్రని సూటు ధరించి ఉండగా నేను చూశాను మరియు ఆయన కంటే మెరుగైనది నేను చూడలేదు. సంఖ్య 740. అల్ బారా గారి కథనం, 7 విషయాలను పాటించమని ప్రవక్త మాకు ఆజ్ఞాపించారు. రోగులను పరామర్శించడం, జనాజాలో పాల్గొనడం, తుమ్మిన వ్యక్తి అల్హమ్దులిల్లాహ్ అని అంటే యర్హముకల్లాహ్ అని చెప్పడం, పట్టు, దిబాజ్, కస్సీ మరియు ఇస్తగ్బార్ వివిధ రకాల పట్టు వస్త్రాలు ధరించడాన్ని ఆయన మాకు నిషేధించారు, లేదా ఎర్ర మయాతీర్ పట్టు దీన్లను ఉపయోగించడం. హదీసు నెంబర్ 253, సంపుటి 8లో మనం పూర్తి హదీస్ను చూడగలం. సంఖ్య 741. సయ్యద్ అబూ మస్లమా గారి కథనం ప్రకారం నేను అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హును, ప్రవక్త గారు బూట్లు వేసుకొని నమాజ్ చేసేవారా అని అడిగాను. ఆయన అవును అని సమాధానం ఇచ్చారు. సంఖ్య 742. సయీద్ అల్ మక్బూరి గారి కథనం ప్రకారం
ఉబై బిన్ జురైజ్ ఉబై బిన్ జురైజ్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజలాతలతో ఇలా అన్నారు, మీ స్నేహితులు చేయని 4 పనులను మీరు చేయడం నేను చూస్తున్నాను. ఇబ్నే ఉమర్ రజలాతలను ఇలా అడిగారు, ఓ ఇబ్నే జురైజ్ అవేమిటి? ఆయన ఇలా అన్నారు, మీరు తవాఫ్ చేసేటప్పుడు కాబా యొక్క 2 యమనైట్లు మీరు తవాఫ్ చేసేటప్పుడు కాబా యొక్క 2 యమనైట్ మూలలను తప్ప మరెక్కడా తాకకపోవడం నేను చూస్తున్నాను. మరియు మీరు సప్తీయ పాదరక్షలను ధరించడం నేను చూస్తున్నాను. మరియు మీరు సుఫ్రాతో మీ జుట్టుకు రంగు వేసుకోవడం నేను చూస్తున్నాను. మరియు మీరు మక్కాలో ఉన్నప్పుడు జిల్హిజా మొదటి రోజున నెలవంకను చూడగానే ప్రజల ఇహ్రాం ధరించడం నేను చూస్తున్నాను. కానీ మీరు తర్వియా జుల్హిజా 8వ తేదీ వరకు ఇహ్రాం ధరించారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజలాతలను అతనితో ఇలా అన్నారు, కాబా మూలాల విషయానికి వస్తే అల్లా ప్రవక్త 2 యమన్ మూలాలను తప్ప మరెక్కడా తాకడం నేను చూడలేదు. ఇక సప్తియా బూట్ల విషయానికి వస్తే అల్లా ప్రవక్త వెంట్రుకలు లేని తోలు బూట్లు ధరించడం నేను చూశాను. మరియు ఆయన వాటిని ధరించి వజూ చేసుకునేవారు. అందువల్ల నేను అలాంటి బూట్లను ధరించడానికి ఇష్టపడతాను. ఇక సుఫ్రా జుట్టు రంగు వేసుకోవడం విషయానికి వస్తే సుఫ్రాతో జుట్టుకు రంగు వేసుకోవడం విషయానికి వస్తే అల్లా ప్రవక్త దానితో తన జుట్టుకు రంగు వేసుకోవడం నేను చూశాను. కాబట్టి నేను కూడా దానితో నా జుట్టుకు రంగు వేసుకోవడానికి ఇష్టపడతాను. ఇక జుల్హిజా నెలవంక విషయానికి వస్తే జుల్హిజా 8వ తేదీన ఆయన ఆడవంట బయలుదేరే వరకు అల్లా ప్రవక్త ఇహ్రాం ధరించడం నేను చూడలేదు. సంఖ్య 743. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం. ముహరిం నడుము కింద భాగం కప్పుకునే వ్యక్తి కుంకుమ పువ్వు లేదా వాట్స్ ఒక రకమైన వస్త్రం రంగు వేసిన బట్టలు ధరించడాన్ని అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. మరియు ఇలా అన్నారు, ఎవరికైతే పాదరక్షలు లేవో వారు కఫ్ఫులను చీలమండల కింది వరకు కత్తిరించి ధరించవచ్చు. సంఖ్య 744. ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరికైతే ఇజార్ నడుముకు కట్టుకునే వస్త్రం లేదో వారు ప్యాంటు ధరించవచ్చు. మరియు ఎవరికైతే చెప్పులు లేవో వారు కఫ్ఫులను ధరించవచ్చు, కానీ వాటిని చీలమండల కింద వరకు కత్తిరించుకోవాలి. సంఖ్య 745. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు వజూ చేసుకోవడంలో, జుట్టును దువ్వుకోవడంలో మరియు పాదరక్షలు ధరించడంలో కుడివైపు నుండి ప్రారంభించడానికి ఇష్టపడేవారు. సంఖ్య 746. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, మీలో ఎవరు ఒకే బూటు ధరించి నడవకూడదు. వారు 2 బూట్లను ధరించాలి లేదా అసలు ఏ బూట్లను ధరించకూడదు. సంఖ్య 747. అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు బూట్లు వేసుకోవాలనుకుంటే మొదట కుడి బూట్ను వేసుకోండి, మరియు మీరు వాటిని తీసివేయాలనుకుంటే మొదట ఎడం బూట్ను తీసివేయండి. కుడి బూటు మొదట వేసుకోవాలి మరియు చివరగా తీసివేయాలి. సంఖ్య 748. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు రజియల్లాహు అన్హు యొక్క పాదుకకు 2 పట్టీలు ఉండేవి. సంఖ్య 749. ఈసా బిన్ తహ్మాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ బిన్ మాలిక్ మా కోసం 2 పట్టీలు కలిగిన 2 పాదుకలను బయటకు తెచ్చారు. సాబిత్ బిన్ అల్ బనానీ ఇలా అన్నారు, ఇవి ప్రవక్త రజియల్లాహు అన్హు యొక్క పాదుకలు. సంఖ్య 750. అబూ జుహైఫా గారి కథనం ప్రకారం ప్రవక్త ఒక ఎర్రటి తోలు గుడారంలో ఉన్నప్పుడు నేను వారి వద్దకు వెళ్ళాను. అక్కడ బిలాల్ ప్రవక్త వజూ చేసుకున్న నీటిలో మిగిలిన నీటిని తీసుకుంటుండగా నేను చూశాను. ప్రజలు కూడా ఆ నీటిని తీసుకొని తమ ముఖాలకు రాసుకుంటున్నారు. ఎవరికైతే అది దొరకలేదో వారు తమ సహచరుని చేతిలో తేమను పంచుకొని తర్వాత దానిని తమ ముఖానికి రాసుకునేవారు. సంఖ్య 751. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త అన్సార్లను పిలిచి వారిని ఒక తోలు గుడారంలో సమావేశపరిచారు. సంఖ్య 752. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త రాత్రిపూట అందులో నమాజ్ చేయడానికి ఒక హసీర్ మట్టపు బట్టతో మగ్గాన్ని నిర్మించేవారు. మరియు పగటిపూట దానిని పరిచి దానిపై కూర్చునేవారు. ప్రజలు రాత్రిపూట ప్రవక్త వెనుక నమాజు చేయడానికి ఆయన వద్దకు రావడం ప్రారంభించారు. వారి సంఖ్య పెరిగినప్పుడు ప్రవక్త వారి వైపు తిరిగి ఇలా అన్నారు, ఓ ప్రజలారా, మీరు చేయగలిగిన మంచి పనులను మాత్రమే చేయండి, ఎందుకంటే మీరు అలసిపోయే వరకు అల్లా ప్రతిఫలం ఇవ్వడంలో అలసిపోడు. మరియు అల్లా దృష్టిలో ఉత్తమమైన పనులు కొన్ని అయినప్పటికీ నిరంతరం చేసేవే. సంఖ్య 753. అల్ బరా బిన్ అజీబ్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మిమ్మల్ని
అల్ బరా బిన్ అజీబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మమ్మల్ని 7 వస్తువులను ఉపయోగించవద్దని నిషేధించారు. ప్రవక్త గారు మమ్మల్ని 7 వస్తువులను ఉపయోగించవద్దని నిషేధించారు. బంగారు ఉంగరాలు, పట్టు, ఇస్తిబ్రాజ్, దిబాజ్, ఎర్ర మయాతీర్, అల్ కస్సి మరియు వెండి పాత్రలను ఉపయోగించవద్దని ఆయన నిషేధించారు. ఆయన మమ్మల్ని మరో 7 పనులు చేయమని ఆజ్ఞాపించారు. రోగులను పరామర్శించడం, అంత్యక్రియల ఊరేగింపులలో పాల్గొనడం, తుమ్మిన వ్యక్తి అల్హమ్దులిల్లా అని పలికితే ఎర్హంకల్లాహ్ అని చెప్పడం, సలాంలకు బదులివ్వడం, ఆహ్వానాలను స్వీకరించడం, ఇతరులు తమ ప్రమాణాలను నెరవేర్చుకోవడంలో సహాయపడడం మరియు బాధితులకు సహాయం చేయడం. సంఖ్య 754 అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు బంగారు ఉంగరాన్ని ధరించవద్దని నిషేధించారు. సంఖ్య 755 అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఒకే బంగారు లేదా వెండి ఉంగరాన్ని ధరించి దాని రాయిని తన అరిచేతి వైపు ఉంచుకున్నారు. ప్రజలు కూడా అలాంటి బంగారు ఉంగరాలను ధరించడం ప్రారంభించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి ఉంగరాలు ధరించడం చూసి ఆ బంగారు ఉంగరాన్ని విసిరివేసి ఆ తర్వాత ఒక వెండి ఉంగరాన్ని ధరించారు. సంఖ్య 756 ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఒకే బంగారు ఉంగరాన్ని లేదా వెండి ఉంగరాన్ని ధరించి దాని రాయిని తన అరచేతి వైపు ఉంచుకున్నారు మరియు దానిపై ముహమ్మద్ అల్లా ప్రవక్త అనే పేరును చెక్కించుకున్నారు. ప్రజలు కూడా అలాంటి బంగారు ఉంగరాలను ధరించడం ప్రారంభించారు. కానీ ప్రవక్త వారు అలాంటి ఉంగరాలను ధరించడం చూసి తన ఉంగరాన్ని విసిరివేసి ఇలా అన్నారు, నేను దానిని ఎప్పటికీ ధరించాను అని చెప్పి ఆ తర్వాత ఒక వెండి ఉంగరాన్ని ధరించారు. దానితో ప్రజలు కూడా వెండి ఉంగరాలను ధరించడం ప్రారంభించారు. ఇబ్ని ఉమర్ ఇలా జోడించారు, ప్రవక్త అబూబకర్ రజియల్లాహు అన్హు ఆ ఉంగరాన్ని ధరించిన ఆ తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు, ఆ తర్వాత ఉస్మాన్ దానిని ధరించారు. ప్రవక్త గారి తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు, ఆ తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు, ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అన్హు దానిని ధరించారు. చివరికి అది ఉస్మాన్ చేతి నుండి అరిస్ బావిలో పడిపోయింది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు అల్లా యొక్క ప్రవక్త ఒక బంగారు ఉంగరాన్ని ధరించారు, ఆ తర్వాత దాన్ని విసిరివేసి నేను దానిని ఎన్నటికీ ధరించను అని అన్నారు. ప్రజలు కూడా తమ బంగారు ఉంగరాలను విసిరివేశారు. సంఖ్య 757 అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం అతను అల్లా యొక్క ప్రవక్త చేతిపై ఒక వెండి ఉంగరాన్ని కేవలం ఒక్కరోజు మాత్రమే చూశారు. ఆ తర్వాత ప్రజలు తమ కోసం వెండి ఉంగరాలను చేయించుకొని ధరించారు. దానితో అల్లా యొక్క ప్రవక్త వారి ఉంగరాలను కూడా విసిరివేశారు. ఫతేహ్ బారీ సంపుటి 12 పేజ్ నంబర్ 438లో ఈ హదీస్ యొక్క వివరాలు మనకు కనబడతాయి. సంఖ్య 758 ఉమైద్ రజియల్లాహు అన్హు గారి కథనం అనస్ రజియల్లాహు అన్హును ప్రవక్త గారు బంగారం ఉంగరం ధరించారా అని అడిగారు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఒకసారి ఆయన ఇషా నమాజును అర్ధరాత్రి వరకు ఆలస్యం చేశారు. ఆ తర్వాత ఆయన మా వైపు తిరిగి నిలబడి నేను ఇప్పుడు ఆయన ఉంగరం మెరుపును చూస్తున్నట్లుగా ఇలా అన్నారు, ప్రజలు తమ నమాజులు ముగించుకొని నిద్రపోయారు, కానీ మీరు దానికోసం ఎదురు చూస్తున్నట్లుగా నమాజ్లోనే ఉన్నారు. సంఖ్య 759 అనస్ గారి కథనం ప్రవక్త గారి ఉంగరం వెండిది మరియు దానిలోని రాయి కూడా వెండిదే. సంఖ్య 760 సహల్ రజియల్లాహు అన్హు గారి కథనం ఒక స్త్రీ ప్రవక్త గారి వద్దకు వచ్చి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. ఆమె చాలాసేపు నిలబడే ఉంది. ఆ సమయంలో ప్రవక్త ఆమెను జాగ్రత్తగా చూశారు. ఆమె చాలాసేపు అక్కడే నిలబడినప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త గారితో మీకు ఆమె అవసరం లేకపోతే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అని అన్నారు. దానికి ప్రవక్త గారు ఆమెకు మహర్ ఇవ్వడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. ఆ వ్యక్తి లేదు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త నీ ఇంటికి వెళ్ళి ఏదైనా వెతుకు అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చి అల్లా సాక్షిగా నాకు ఏమీ దొరకలేదు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త వెళ్ళి ఏదైనా వెతుకు, కనీసం ఇనప ఉంగరం అయినా సరే అన్నారు. అతను వెళ్ళి తిరిగి వచ్చి లేదు అల్లా సాక్షిగా నాకు ఇనుప ఉంగరం కూడా దొరకలేదు అని చెప్పారు. ఆ వ్యక్తి దగ్గర ఇజార్ మాత్రమే ఉంది, పై వస్త్రం కూడా లేదు. అతను నా ఇజార్ను ఆమెకు మెహర్గా ఇస్తాను అన్నారు. దానికి ప్రవక్త నీ ఇజారా, ఆమె దాన్ని ధరిస్తే దానిలో ఏది నీ మీద మిగలదు, మరియు నువ్వు దాన్ని ధరిస్తే దానిలో ఏమీ ఆమె మీద ఉండదు అన్నారు. ఆ వ్యక్తి పక్కకు వెళ్ళి కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత అతను వెళ్ళడం చూసిన ప్రవక్త వెనక్కి పిలిచి నీకు ఖురాన్లో ఎంత భాగం కంఠస్థం తెలుసు అని అడిగారు. అతను నాకు పలానా సురాలు తెలుసు
అని కొన్ని సూరాల పేర్లు చెబుతూ అన్నారు. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, నీకు కంఠస్థంగా తెలిసిన ఖురాన్ భాగానికి బదులుగా నేను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను. సంఖ్య 761. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఒక సమూహ ప్రజలకు లేదా కొంతమంది అరబేతులకు ఒక లేఖ రాయాలనుకున్నారు. అప్పుడు ఆయనతో ఇలా చెప్పబడింది, ముద్ర వేయని ఏ లేఖను వారు స్వీకరించారు. కాబట్టి ప్రవక్త గారు తన కోసం ఒక వెండి ఉంగరాన్ని చేయించుకున్నారు మరియు దానిపై ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త అని చెక్కించబడింది. నేను ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వేలిపై అరచేతిలో ఉన్న ఆ ఉంగరం యొక్క మెరుపును చూస్తున్నట్లుగా ఉంది. సంఖ్య 762. ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కోసం ఒక వెండి ఉంగరాన్ని తయారు చేయించుకొని దానిని తన చేతికి ధరించారు. ఆ తర్వాత దానిని అబూబకర్, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్ ధరించగా చివరికి అది ఆరిస్ బావిలో పడిపోయింది. ఆ ఉంగరంపై ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెక్కబడి ఉంది. సల్లల్లాహు అలైహి వసల్లం. సంఖ్య 763. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త తన కోసం ఒక ఉంగరాన్ని చేయించుకొని నేను నా కోసం ఒక ఉంగరాన్ని చేయించుకున్నాను మరియు దానిపై ఒక చెక్కడాన్ని చెక్కించాను. కాబట్టి మీలో ఎవరు తమ ఉంగరంపై అలాంటి చెక్కడాన్ని చెక్కించుకోకూడదు అని అన్నారు. నేను ఆయన చిటికెన వేలిపై ఆ ఉంగరం యొక్క మెరుపును చూశాను. సంఖ్య 764. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త బైజాంటియన్లకు రాయాలనుకున్నప్పుడు ముద్ర వేయకపోతే ఆ ప్రజలు మీ ఉత్తరాన్ని చదవరు అని ఆయనకు చెప్పబడింది. కాబట్టి ప్రవక్త ఒక వెండి ఉంగరాన్ని తీసుకొని దానిపై ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెక్కించారు. నేను ఇప్పుడు ఆయన చేతిలో దాని మెరుగును చూస్తున్నట్లుగా ఉంది. సల్లల్లాహు అలైహి వసల్లం. సంఖ్య 765. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త తన కోసం ఒక బంగారు ఉంగరాన్ని చేయించుకున్నారు మరియు దానిని ధరించినప్పుడు దాని రాయిని తన అరచేతి వైపు తిప్పారు మరియు దానిని ధరించినప్పుడు దాని రాయిని తన అరచేతి వైపు తిప్పేవారు. కాబట్టి ప్రజలు కూడా తమ కోసం బంగారాన్ని చేయించుకున్నారు. అప్పుడు ప్రవక్త మింబర్పై ఎక్కి అల్లాహ్ను కీర్తించి స్తుతించిన తర్వాత నేను దీనిని నా కోసం చేయించుకున్నాను, కానీ ఇప్పుడు నేను దీనిని మళ్ళీ ఎప్పటికీ ధరించను అని అన్నారు. ప్రజలు ఆయన దానిని విసిరివేశారు. ఆ తర్వాత ప్రజలు కూడా తమ ఉంగరాలను విసిరివేశారు. జువరియా రజియల్లాహు అనే ఉపకథకుడు ఇలా అన్నారు, ప్రవక్త తన కుడి చేతికి ఉంగరాన్ని ధరించారని అనస్ రజియల్లాహు అన్హు చెప్పాడని నేను అనుకుంటున్నాను. సంఖ్య 766. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త ఒక వెండి ఉంగరాన్ని తీసుకొని దానిపై ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెక్కించారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, మాతో నా దగ్గర అల్లాహ్ ప్రవక్త అయిన ముహమ్మద్ అని చెక్కబడిన ఒక వెండి ఉంగరం ఉంది. కాబట్టి మీలో ఎవరు తమ ఉంగరంపై అలాంటి చెక్కడాన్ని కలిగి ఉండకూడదు. సంఖ్య 767. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ బకర్ ఖలీఫా అయినప్పుడు ఆయన ప్రవక్తకు ఒక లేఖ రాశారు. దానిపై ప్రవక్త ఉంగరాన్ని ముద్రించారు. ఆ ఉంగరంపై 3 పంక్తులలో చెక్కబడి ఉంది. ఒక పంక్తిలో ముహమ్మద్, మరొక పంక్తిలో ప్రవక్త, మరి 3వ పంక్తిలో అల్లాహ్. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త ఉంగరం ఆయన చేతిలో ఉండేది, ఆ తర్వాత అబూబకర్ చేతిలో, ఆ తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు తర్వాత ఉమర్ చేతిలో ఉండేది. ఉస్మాన్ ఖలీఫా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఆరిస్ బాబు వద్ద కూర్చొని ఉన్నారు. ఆయన తన చేతి నుండి ఉంగరాన్ని తీసి దానితో ఆడుకుంటుండగా అది బావిలో పడిపోయింది. మేము ఉస్మాన్ రజియల్లాహు అన్హుతో కలిసి 3 రోజుల పాటు ఆ ఉంగరం కోసం బావి వద్దకు వెళ్తూనే ఉన్నాం. చివరికి బావిలో నీరంతా తోడివేసినా ఉంగరం దొరకలేదు. సంఖ్య 768. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం నేను ప్రవక్తతో కలిసి ఈద్ నమాజ్ చేశాను మరియు ఆయన ఖుత్బా ఉపన్యాసంకు ముందు నమాజ్ చేశారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, నమాజ్ తర్వాత ప్రవక్త సిరీల వరుసల వైపు వచ్చి దాన ధర్మాలు చేయమని వారిని ఆదేశించారు. అప్పుడు ఆ స్త్రీలు తమ పెద్ద చిన్న ఉంగరాలను బిలాల్ వస్త్రంలో పెట్టడం ప్రారంభించారు. సంఖ్య 769. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ఈద్ రోజున ప్రవక్త బయటకు వచ్చి 2 రకాతులు నమాజ్ చేశారు. దానికి ముందు కానీ తర్వాత కానీ ఆయన ఏ రకాతు చేయలేదు. ఆ తర్వాత ఆయన స్త్రీల వైపు వెళ్ళి దాన ధర్మాలు చేయమని వారిని ఆదేశించారు. అప్పుడు ఆ స్త్రీలు తమ చెవిపోగులు, హారాలు దానం చేయడం ప్రారంభించారు. హదీస్ 770. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అస్మా రజియల్లాహు అన్హుకు చెందిన ఒక హారం పోయింది. దానిని వెతకడానికి ప్రవక్త గారు మనుషులను పంపారు. నమాజ్ సమయం అయింది, కానీ వారు వజూ చేసుకోలేదు మరియు వారికి నీరు కూడా దొరకలేదు.
అందువల్ల వారు వజూ చేసుకోకుండానే నమాజ్ చేశారు. వారు ఈ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేశారు. అప్పుడు అల్లాహ్ తయమ్మం ఆయతలను అవతరింపజేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా చెప్పారు, తాను ఆ హారాన్ని అస్మా నుండి అరువుగా తీసుకున్నానని. హదీస్ 771. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఈద్ రోజున 2 రకాతులు నమాజ్ చేశారు. మరియు దానికి ముందు కానీ తర్వాత కానీ ఆయన నవాఫిల్ నమాజ్ చేయలేదు. ఆ తర్వాత ఆయన స్త్రీల వద్దకు వెళ్ళారు. బిలాల్ గారు ఆయనతో పాటే ఉన్నారు మరియు వారికి దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించారు. దాంతో ఆ స్త్రీలు తమ చెవి పోగులు మొదలైనవి ఇవ్వడం ప్రారంభించారు. హదీస్ 772. అబూ హురైరా గారి కథనం ప్రకారం నేను మదీనాలోని ఒక సంతలో ప్రవక్త గారితో ఉన్నాను. ఆయన సంత నుండి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన ఆ చిన్న పిల్లవాడు ఎక్కడా అని 3 సార్లు అడిగారు. ఆ తర్వాత ఆయన అల్ హసన్ బిన్ అలీని పిలువు అని అన్నారు. వెంటనే అల్ హసన్ బిన్ అలీ లేచి మెడలో పూసల హారం వేసుకొని నడవడం ప్రారంభించారు. ప్రవక్త తన చేతిని ఈ విధంగా చాచారు మరియు హసన్ కూడా అలాగే చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని కౌగిలించుకొని, ఓ అల్లాహ్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా అతన్ని ప్రేమించు మరియు అతన్ని ప్రేమించే వారిని ప్రేమించు అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నప్పటి నుండి అల్ హసన్ కంటే నాకు ప్రియమైనది ఏదీ లేదు. సంఖ్య 773. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం స్త్రీల వల్లే ప్రవర్తించే పురుషులను మరియు పురుషుల వల్లే ప్రవర్తించే స్త్రీలను అల్లాహ్ ప్రవక్త శపించారు. సంఖ్య 774. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు స్త్రీల వల్లే ప్రవర్తించే పురుషులను, స్త్రీల వల్లే ప్రవర్తించే పురుషులను మరియు పురుషుల వల్లే ప్రవర్తించే స్త్రీలను శపించారు. మరియు ఆయన వారిని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టండి అని అన్నారు. ప్రవక్త గారు ఫలానా పురుషుడిని వెళ్ళగొట్టారు మరియు ఉమర్ రజియల్లాహు అన్హు ఫలానా స్త్రీని వెళ్ళగొట్టారు. సంఖ్య 775. ఉమ్మే సలమా గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త గారు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ వలె ప్రవర్తించే పురుషుడు కూడా ఉన్నారు. ఆ స్త్రీల వలె ప్రవర్తించే పురుషుడు ఉమ్మే సలమా సోదరుడైన అబ్దుల్లా రజియల్లాహు అన్హుతో ఇలా అన్నారు, ఓ అబ్దుల్లా, రేపు తాయిఫ్ కనుక జయించబడితే నేను నీకు గైలాన్ కుమార్తెను సిఫారసు చేస్తున్నాను. ఎందుకంటే ఆమె చాలా లావుగా ఉంది. ఆమె ముందు భాగంలో 4 వంపులు ఉన్నాయి. ఆమె పొట్ట మీద మరియు వెనక 8. కాబట్టి ప్రవక్త తన భార్యలతో ఇలా అన్నారు, ఈ స్త్రీల వంటి పురుషులు మీ ఇళ్లలోకి ప్రవేశించకూడదు. సంఖ్య 776. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, మీసాలను పొట్టిగా కత్తిరించుకోవడం పిత్ర వారి లక్షణం. సంఖ్య 777. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఫిత్రా సహజ స్వభావం యొక్క లక్షణాలు 5: సుంతి, మర్మాంగంపై ఉన్న వెంట్రుకలను కొరకడం, గోళ్లను కత్తిరించుకోవడం మరియు మీసాలను చిన్నగా కత్తిరించడం. సంఖ్య 778. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, మర్మాంగంపై ఉన్న వెంట్రుకలను కొరకడం, గోళ్లను కత్తిరించడం మరియు మీసాలను చిన్నగా కత్తిరించడం ఫిత్రా యొక్క లక్షణాలు. సంఖ్య 779. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అనగా నేను విన్నాను, ఫిత్రా యొక్క 5 ఆచారాలు లక్షణాలు: సుంతి, జగన కేశనాలు కొరిగించడం, మీసాలను చిన్నగా కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం మరియు చంకలలోని రోమాలను తీసివేయడం. సంఖ్య 780. నాఫీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, అవివాహితులు చేసే దానికి వ్యతిరేకంగా చేయండి. గడ్డాలు పెంచుకోండి మరియు మీసాలను చిన్నగా కత్తిరించండి. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు హజ్ లేదా ఉమ్రా చేసినప్పుడల్లా ఆయన తన గడ్డాన్ని చేతితో పట్టుకొని ఉన్న మీసాలను కత్తిరించేవారు. ఇబ్న్ ఉమర్ తన మీసాలను ఎంత చిన్నగా కత్తిరించేవారంటే ఆయన పై పెదవి పైన ఉన్న చర్మం తెల్లదనం కనిపించేది మరియు ఆయన తన మీసాలకు గడ్డానికి మధ్య ఉన్న వెంట్రుకలను కూడా కత్తిరించేవారు. సంఖ్య 781. ఇబ్న్ ఉమర్ గారి కథనం అల్లాహ్ ప్రవక్త గారు ఇలా అన్నారు, మీసాలను చిన్నగా కత్తిరించండి మరియు గడ్డాన్ని అలాగే వదిలేయండి. సంఖ్య 782. ముహమ్మద్ బిన్ సిరీన్ గారి కథనం. నేను అనస్ రజియల్లాహు అన్హును ప్రవక్త గారు తన జుట్టుకు రంగు వేసుకున్నారా అని అడిగాను. దానికి అనస్ రజియల్లాహు అన్హు ఇలా సమాధానం ఇచ్చారు, ప్రవక్త గారికి కొన్ని తెల్ల వెంట్రుకలు తప్ప లేవు. సంఖ్య 783. సాబిత్ గారి కథనం. ప్రవక్త తలకు రంగు వేసుకునేవారా లేదా అని అనస్ రజియల్లాహు అన్హును అడిగారు. దానికి అనస్ రజియల్లాహు అన్హు ఇలా జవాబిచ్చారు, రంగు వేసుకోవడానికి సరిపడా తెల్ల జుట్టు ప్రవక్త గారికి లేదు.
ఆయన గడ్డం మీద ఉన్న తెల్ల జుట్టును కూడా నేను లెక్కించగలిగాను. హదీస్ 784. ఇస్రాయల్ రజియల్లాహు గారి కథనం. ఉస్మాన్ బిన్ అబ్దుల్లా బిన్ మౌహబ్ ఇలా అన్నారు, నా ప్రజలు నన్ను ఒక గిన్నెడు నీటితో ఉమ్మె సలమా వద్దకు పంపారు. ఇస్రాయల్ సుమారు 3 వేలంత పరిమాణంలో ఉన్న పాత్రను చూపించారు. ప్రవక్త యొక్క కొన్ని కేశాలు ఉన్న చాలా చిన్నది అని సూచిస్తూ ఉస్మాన్ రజియల్లాహు ఇలా అన్నారు, ఎవరికైనా దిష్టి లేదా మరేదైనా వ్యాధి వస్తే అతను నీటిలో నిండిన ఒక పాత్రను ఉమ్మే సలమా వద్దకు పంపారు. నేను ప్రవక్త కేశాలున్న పాత్రలోకి చూశాను మరియు అందులో కొన్ని ఎర్ర వెంట్రుకలను చూశాను. సంఖ్య 785. ఉస్మాన్ బిన్ అబ్దుల్లా బిన్ మౌహబ్ గారి కథనం. నేను ఉమ్మే సలమా రజియల్లాహు అన్హా గారి వద్దకు వెళ్ళాను మరియు ఆమె మా కోసం ప్రవక్త యొక్క రంగు వేసిన కొన్ని కేశాలను బయటికి తెచ్చింది. ఉమ్మే సలమా తనకు ప్రవక్త యొక్క ఎర్రటి కేశాలను చూపించిందని ఇబ్నే మౌహాబ్ కూడా చెప్పారు. సంఖ్య 786. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, యూదులు మరియు క్రైస్తవులు తమ జుట్టుకు రంగు వేసుకోరు, కాబట్టి మీరు వారు చేసేదానికి వ్యతిరేకంగా చేయాలి. సంఖ్య 787. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మరీ పొడవుగాను లేరు, మరీ పొట్టిగాను లేరు, మరీ తెల్లగాను లేరు, మరీ గోధుమ వర్ణంలోనూ లేరు. ఆయన జుట్టు మరీ వంకరగాను లేదు, మరీ నిటారుగాను లేదు. అల్లా ఆయనను 40 ఏళ్ల వయసులో ఒక ప్రవక్తగా పంపారు. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు మక్కాలో, మరో 10 సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. అల్లా ఆయనకు 60 ఏళ్ల వయసులో తన వద్దకు తీసుకున్నారు. అప్పుడు ఆయన తలపైన గడ్డంలో 10 వెంట్రుకలు కూడా లేవు. సంఖ్య 788. అల్బారా గారి కథనం ప్రకారం ఎర్రని వస్త్రం ధరించిన వారిలో ప్రవక్త కంటే అందంగా కనిపించే వారిని నేను చూడలేదు. మాలిక్ కథనం ప్రకారం ప్రవక్త గారి జుట్టు ఆయన భుజాల వరకు వేలాడుతూ ఉండేది. శుభా కథనం ప్రకారం ప్రవక్త గారి జుట్టు చెవి తమ్మెల వరకు వేలాడుతూ ఉండేది. సంఖ్య 789. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈరోజు నేను కాబా సమీపంలో ఒక కలలో నన్ను నేను చూసుకున్నాను. నేను తెల్లటి గోధుమ వర్ణంలో ఉన్న ఒక వ్యక్తిని చూశాను. మీరు ఎప్పుడైనా చూడగలిగే గోధుమ వర్ణపు పురుషులందరిలో కల్లా అత్యంత అందమైన వాడు. మీరు ఎప్పుడైనా చూడగలిగే అత్యంత అందమైన లిమ్మ చెవుల వరకు వేలాడుతున్న జుట్టు అతనికి ఉండేది. అతను దానిని దువ్వుకున్నారు మరియు దాని నుండి నీరు కారుతోంది. మరియు అతను 2 పురుషులపై లేదా 2 పురుషుల భుజాలపై ఆనుకొని కాబా చుట్టూ తవాబ్ చేస్తున్నారు. నేను ఇతను ఎవరు అని అడిగాను. దానికి సమాధానంగా మసీహ మరియం కుమారుడు అని చెప్పబడింది. అకస్మాత్తుగా నేను ఉంగరాల జుట్టు గల ఒక వ్యక్తిని చూశాను. అతడి కుడి కన్ను గొడ్డిది, అది బయటకు పొడుచుకొని వచ్చిన ద్రాక్ష పండులా ఉంది. నేను ఇతను ఎవరు అని అడిగాను. దానికి సమాధానంగా ఇతను మసీహు దజ్జాల్ అని చెప్పబడింది. సంఖ్య 790. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారి జుట్టు ఆయన భుజాల వరకు వేలాడుతూ ఉండేది. సంఖ్య 790. అనస్ గారి కథనం. ప్రవక్త గారి తల జుట్టు ఆయన భుజాల వరకు వేలాడుతూ ఉండేది. సంఖ్య 791. ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్త వారి జుట్టు గురించి అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హును అడిగాను. ఆయన ఇలా అన్నారు, అల్లా ప్రవక్త గారి జుట్టు మరీ నిటారుగాను మరీ ఉంగరాలుగాను ఉండేది కాదు. అది ఆయన భుజాల నుండి చెవి తమ్మెల మధ్య వరకు వేలాడుతూ ఉండేది. సంఖ్య 792. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారికి పెద్ద చేతులు ఉండేవి. ఆయన తర్వాత ఆయన లాంటి వారిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రవక్త గారి జుట్టు అలల వలె ఉండేది. అది ఉంగరాల వలెనూ లేదు, నిటారుగాను లేదు. సంఖ్య 793. అనస్ గారి కథనం ప్రకారం ప్రవక్తకు పెద్ద చేతులు పాదాలు ఉండేవి. ఆయన ముందుకు కానీ తర్వాత కానీ ఆయన లాంటి వాటిని నేను చూడలేదు మరియు ఆయన అరచేతులు మృదువుగా ఉండేవి. సంఖ్య 794. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్తకు పెద్ద పాదాలు, అందమైన ముఖం ఉండేవి. ఆయన తర్వాత ఆయన లాంటి వారిని నేను చూడలేదు. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్తకు పెద్ద పాదాలు, చేతులు ఉండేవి. అనస్ రజియల్లాహు అన్హు లేదా జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్తకు పెద్ద చేతులు, పాదాలు ఉండేవి. ఆయన తర్వాత ఆయన లాంటి వారిని నేను చూడలేదు. సంఖ్య 795. ముజాహిద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుతో ఉన్నప్పుడు ప్రజలు అద్దజ్జాల్ గురించి ప్రస్తావించారు. ఎవరో అన్నారు, అతను అద్దజ్జాల్ కళ్ళ మధ్య కాఫిర్ అని పదం రాయబడి ఉంది. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు అన్నారు, ప్రవక్త ఇలా అనడం నేను వినలేదు,
కానీ ఆయన ఇలా అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విషయానికి వస్తే అతను మీ సహచరుడైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళే కనిపిస్తారు. మరియు మూసా విషయానికి వస్తే అతను గోధుమ రంగు ఉంగరాల జుట్టు గలవారు, ఒంటపై స్వారీ చేస్తూ బలమైన జనపనార తాడుతో పాలించబడేవాడు. నేను ఇప్పుడు అతను లోయ దిగి లబ్బైక్ అనడం చూస్తున్నట్లుగా ఉంది. సంఖ్య 796. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను, ఎవరైనా తన జుట్టును అల్లుకుంటే ఇహ్రాం పూర్తి చేశాక దానిని గొరగాలి. మీరు తల్బీద్ వంటిది చేయకపోవడమే మంచిది. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారు, నేను అల్లా ప్రవక్తను ఆయన జుట్టు జిగురుతో అతుక్కొని ఉండేలా చూశాను. సంఖ్య 797. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు ఆయన జుట్టు జిగురుతో అతుక్కొని ఉండగా నేను ఆయన ఇలా అనడం విన్నాను, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత వలకల్ ముల్క్ లా షరీక లక లబ్బైక్. ఆయన ఈ మాటలకు ఇంకేమీ జోడించలేదు. హదీస్ నెంబర్ 621 సంపుటి 2లో మీరు ఈ ఫుల్ నోట్ను చూడండి. సంఖ్య 798. హఫ్సా రజియల్లాహు అన్హా ప్రవక్త గారి భార్య యొక్క కథనం ప్రకారం నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, ప్రజలు ఉమ్రా చేసిన తర్వాత తమ ఎహ్రాంను పూర్తి చేశారు, కానీ మీరు మీ ఉమ్రా తర్వాత మీ ఎహ్రాంను ఎందుకు పూర్తి చేయలేదు? ఆయన ఇలా అన్నారు, నేను నా జుట్టుకు తల్బీత్ తలదీయడం చేశాను మరియు నా హదీని పూలమాలతో అలంకరించాను, కాబట్టి నేను నా హదీని బలి కోసం జంతువును వధించే వరకు ఈ ఎహ్రాంను పూర్తి చేయను. సంఖ్య 799. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం అల్లాహ్ నుండి ఎటువంటి ఆజ్ఞ లేని విషయాలలో ప్రవక్త గారు గ్రంథ ప్రజలను అనుకరించేవారు. గ్రంథ ప్రజలు తమ జుట్టును కిందికి వేలాడదీసేవారు, అయితే అన్య మతస్థులు తమ జుట్టును పాయాలుగా చేసుకునేవారు. కాబట్టి ప్రవక్త మొదట తన జుట్టును కిందికి వేలాడదీశారు, కానీ తర్వాత దానిని పాయగా చేశారు. సంఖ్య 800. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు ఆయన పాయగా చేసిన జుట్టు యొక్క మెరుపును నేను ఇప్పుడు చూస్తున్నట్లుగా ఉంది. సంఖ్య 801. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ఒకసారి నేను మా అత్త మైమునా బిన్త్ అల్ హారిస్ ఇంట్లో రాత్రి బస చేశాను. అది ఆమె వంతు కావడంతో ప్రవక్త గారు ఆమెతో ఉన్నారు. ప్రవక్త గారు రాత్రి నమాజ్ చేయడానికి లేచారు. నేను ఆయనకు ఎడమ వైపున నిలబడ్డాను, కానీ ఆయన నన్ను 2 జుట్టుల పాయను పట్టుకొని నన్ను తన కుడివైపున నిలబెట్టారు. సంఖ్య 802. అబూ బిషర్ పై హదీసిని ఉటంకించారు, కానీ ఆయన ఇలా ఉదహరించారు, ఇబ్ని అబ్బాస్ నా నుదిటిపై ఉన్న 2 జడలను పట్టుకున్నారు అన్నారు. సంఖ్య 803. అబ్దుల్లా బిన్ హఫ్స్ ఉటంకించారు, ఉమర్ బిన్ నాఫీ నాతో ఇలా చెప్పారట, మౌలా అబ్దుల్లా నాఫీ విన్నారట, ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అనడం, ప్రవక్త గారు అల్ ఖజాను నిషేధించడం నేను విన్నాను. ఉబైదుల్లా రజియల్లాహు అన్హు నాఫీ నేను అల్ ఖజా అంటే ఏమిటి అని అడిగాను. ఉబైదుల్లా తన తల వైపు మాకు చూపించడానికి వేలు చూపిస్తూ ఇలా అన్నారు, నాఫీ ఇలా అన్నారు, ఒక బాలుడి తల గుండు గీయించి అక్కడక్కడ జుట్టు కూర్చును అక్కడక్కడ జుట్టు వదిలినప్పుడు దానిని అల్ ఖజా అంటారు. అక్కడ వెంట్రుకల గుత్తి. ఉబైదుల్లా తన నుదిటి వైపు నుండి మరియు తలకి ఇరువైపులా చూపించారు. ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి వర్తిస్తుందా అని ఉబైదుల్లాను అడిగారు. దానికి అతను నాకు తెలియదు, కానీ నాఫీ అబ్బాయికి అని అన్నారు. ఉబైదుల్లా ఇంకా ఇలా అన్నారు, నేను నాఫీ అని మళ్ళీ అడిగాను. దానికి అతను అబ్బాయి కణతల మీద మరియు తన వెలక భాగంలో వెంట్రుకలు వదిలివేయడంలో ఎలాంటి హాని లేదు, కానీ అల్ ఖజా అంటే అతని నుదిటిపై ఒక వెంట్రుకల గుత్తుని గొరగకుండా వదిలివేయడం, అతని తన మిగతా భాగంలో వెంట్రుకలు లేకుండా చూడటం మరియు అతని తలకి ఇరువైపులా కూడా వెంట్రుకలు కూడా వదిలివేయడం. సంఖ్య 804. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ ఖజాను తలగొరిగిన తర్వాత అక్కడక్కడ తల వెంట్రుకల గుత్తిని వదిలివేయడాన్ని నిషేధించారు. హదీస్ 805. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త ఇహ్రాం ధరించాలనుకున్నప్పుడు నేను నా సొంత చేతులతో ఆయనకు సుగంధ ద్రవ్యాన్ని పోశాను, మరియు ఆయన మీనా నుండి తవాఫ్ ఇల్ అఫాదా చేయడానికి బయలుదేరే ముందు కూడా నేను ఆయనకు సుగంధ ద్రవ్యాన్ని పూశాను. హదీస్ 806. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఆయన తలపై మరియు గడ్డంపై ఆ సుగంధం యొక్క మెరుపును చూసేంత వరకు నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను అందుబాటులో ఉన్న అత్యుత్తమ సుగంధ ద్రవ్యాన్ని పూసేదాన్ని. హదీస్ 807. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మిద్రాయి ఒక రకమైన దువ్వెనతో తన తల గోకుంటున్నప్పుడు
ఒక వ్యక్తి ఒక రంధ్రం గుండా ప్రవక్త ఇంట్లోకి తొంగి చూశారు. దానిపై ప్రవక్త అతనితో ఇలా అన్నారు: "నువ్వు చూస్తున్నావని నాకు తెలిసి ఉంటే అప్పుడు నేను ఆ పరికరంతో నీ కన్ను పొడిచి ఉండేవాణ్ణి. ఎందుకంటే అక్రమంగా ఏమీ చూడకూడదనే ఉద్దేశంతో ఆ అనుమతి అడగడం విధింపబడింది." సంఖ్య 808 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. నాకు నెలసరి వచ్చినప్పుడు నేను అల్లా ప్రవక్త గారి జుట్టు దువ్వేదాన్ని. సంఖ్య 809 ఆయిషా గారి కథనం పైన పేర్కొన్న విధంగా. సంఖ్య 810 ఆయిషా గారి కథనం. ప్రవక్త గారు దువ్వుకోవడంలో మరియు వధు చేసుకోవడంలో సాధ్యమైనంత వరకు కుడివైపు నుండి ప్రారంభించడానికి ఇష్టపడేవారు. సంఖ్య 811 అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అన్నారు, ఆదాం కుమారుని యొక్క ప్రతి మంచి పని అతని కోసమే, ఉపవాసం తప్ప. అది నా కోసమే. మరియు నేను ఉపవాసం చేసే వ్యక్తికి దాని ప్రతిఫలాన్ని ఇస్తాను. నిశ్చయంగా ఉపవాసం చేసే వ్యక్తి యొక్క నోటి సువాసన అల్లా దృష్టిలో కస్తూరి వాసన కంటే శ్రేష్టమైనది. సంఖ్య 812 ఆయిషా గారి కథనం. ప్రవక్త గారి ఎహ్రాం ధరించడానికి ముందు అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరిమళంతో ఆయనకు సుగంధం పూసేవారు. సంఖ్య 813 దుమామా బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం అనస్ రజల్లాహు అన్హు ఎన్నడూ పరిమళం బహుమతిగా ఇవ్వడాన్ని తిరస్కరించేవారు కాదు, మరియు ప్రవక్త గారు కూడా ఎన్నడూ పరిమళం బహుమతిగా ఇవ్వడాన్ని తిరస్కరించేవారు కాదని చెప్పేవారు. హదీస్ 814 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం హజ్జతుల్ వదా సమయంలో అల్లా యొక్క ప్రవక్త ఎహ్రాం ధరించేటప్పుడు మరియు దానిని పూర్తి చేసినప్పుడు నేను నా సొంత చేతులతో ఆయనకు దరీరాతో సుగంధం పూశాను. హదీస్ 815 అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పచ్చబొట్లు వేయించుకునే స్త్రీలను, పచ్చబొట్లు వేయించుకునే వారిని, మరియు తమ ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించే వారిని, మరియు అందంగా కనిపించడం కోసం కృత్రిమంగా తమ పళ్ళ మధ్య ఖాళీలను సృష్టించుకునే వారిని, మరియు అల్లా సృష్టించిన స్వరూపాలను మార్చే అటువంటి స్త్రీలను అల్లా శపించారు. అలాంటప్పుడు ప్రవక్త శపించిన వారిని నేను ఎందుకు శపించకూడదు? మరియు అది అల్లా గ్రంథంలో ఉంది, అనగా ఆయన వాక్యం, మరియు ప్రవక్త మీకు ఏమి ఇస్తారో దానిని స్వీకరించండి, మరియు దేనినైతే ఆయన మిమ్మల్ని నిషేధిస్తారో దాని నుండి దూరంగా ఉండండి. సూరా 59 అత్రహీంలో 7వ ఆయత. సూరా అత్రహీంలో 7వ ఆయత. సంఖ్య 816 హుమైద్ బిన్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ గారి కథనం ప్రకారం ఆ సంవత్సరంలో ఆయన హజ్ యాత్ర చేశారు. ఉపన్యాస వేదికపై ఉన్న ముఆవియా బిన్ అబీ సుఫియాన్ తన కావలి వారితో ఒకరి నుండి జుట్టు కుచ్చును తీసుకుంటూ ఇలా అనడం అతను విన్నారు: మీ మత పండితులు ఎక్కడ ఉన్నారు? అల్లా ప్రవక్త దీనిని కృత్రిమ జుట్టును నిషేధించడం మరియు ఇస్రాయేల్ సంతతి స్త్రీలు దీనిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు వారు నాశనమయ్యారు అని చెప్పడం నేను విన్నాను. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు: కృత్రిమంగా ఇతరుల జుట్టును పొడవుగా చేసే స్త్రీని, కృత్రిమంగా తన లేదా ఇతరుల జుట్టును పొడవుగా చేసే స్త్రీని, జుట్టు పొడవుగా చేయించుకునే స్త్రీని, మరియు తనకు లేదా ఇతరులకు పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని, మరియు పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని అల్లా శపించారు. సంఖ్య 817 ఆయిషా గారి కథనం ప్రకారం ఒక అన్సారీ అమ్మాయికి వివాహం జరిగింది. ఆమె అనారోగ్యానికి గురైంది మరియు ఆమెకు కృత్రిమ జుట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆమె జుట్టు అంతా రాలిపోయింది. వారు ప్రవక్తను అడగగా ఆయన ఇలా అన్నారు: కృత్రిమంగా తన లేదా ఇతరుల జుట్టును పెంచుకునే స్త్రీని మరియు తన జుట్టును కృత్రిమంగా పెంచుకునే స్త్రీని కూడా అల్లా శపించారు. సంఖ్య 818 అస్మా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక స్త్రీ అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అడిగింది: నేను నా కుమార్తెకు ఒకరితో వివాహం చేశాను, కానీ ఆమె అనారోగ్యానికి గురై జుట్టు అంతా రాలిపోయింది మరియు దాని కారణంగా ఆమె భర్త ఆమెను ఇష్టపడడం లేదు. నేను ఆమెకు కృత్రిమ జుట్టు ఉపయోగించవచ్చా? దానికి ప్రవక్త కృత్రిమంగా తన లేదా ఇతరుల జుట్టును పెంచుకునేలా లేదా కృత్రిమ జుట్టును పెంచుకున్న అటువంటి స్త్రీని అల్లా శపించారు. సంఖ్య 819 అస్మా గారి కథనం ప్రకారం తన జుట్టును కానీ ఇతర జుట్టును కానీ కృత్రిమంగా పొడవుగా పెంచుకొని లేదా ఇతరులతో పెంచుకునే స్త్రీని అల్లా ప్రవక్త శపించారు. సంఖ్య 820 ఇబ్నే ఉమర్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు: కృత్రిమంగా జుట్టు పెంచుకునే లేదా పెంచుకునే స్త్రీని మరియు తానుకు తానుగా లేదా ఇతరులకు పచ్చబొట్టు వేయించుకునే లేదా వేయించుకునే స్త్రీని అల్లా శపించారు. సంఖ్య 821 సయీద్ బిన్ అల్ ముసైబ్ గారి కథనం ప్రకారం ముఆవియా చివరిసారిగా మదీనాకు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఒక జుట్టుపాయను బయటికి తీసి ఇలా అన్నారు: యూదులు తప్ప మరెవరు ఇలా అంటే నకిలీ జుట్టును ఉపయోగించడం చేసేవారు కాదని నేను అనుకున్నాను. ప్రవక్త గారు అటువంటి పద్ధతిని మోసంగా పేర్కొన్నారు. సంఖ్య 822 అల్కామా గారి కథనం ప్రకారం
అబ్దుల్లా పచ్చబొట్లు వేయించుకునే స్త్రీలను, తమ ముఖాల నుండి వెంట్రుకలను తొలగించే వారిని, అందంగా కనిపించడం కోసం కృత్రిమంగా పళ్ళ మధ్య ఖాళీలను సృష్టించుకునే వారిని, అంటే అల్లా సృష్టించిన దానిని మార్చే అటువంటి స్త్రీలను అల్లా శపించారు. ఉమ్ము యాకూబ్ అదేమిటి అని అడిగింది. అబ్దుల్లా రజల్లాహు అల్లా ప్రవక్త చేత శపించబడి అల్లా గ్రంథంలో ప్రస్తావించబడిన వారిని నేను ఎందుకు శపించకూడదు అని అన్నారు. ఆమె అతనితో అల్లా సాక్షిగా నేను ఖురాన్ మొత్తం చదివాను, కానీ నాకు అలాంటి విషయం ఏదీ కనిపించలేదు అని చెప్పింది. అబ్దుల్లా రజల్లాహు అల్లా సాక్షిగా నువ్వు దానిని జాగ్రత్తగా చదివి ఉంటే నీకు అది కనిపించేది. ప్రవక్త మీకు ఏమి ఇస్తారో దానిని స్వీకరించండి, మరియు ఆయన మిమ్మల్ని దేని నుండి నిషేధిస్తారో దాని నుండి దూరంగా ఉండండి. సూరా 59లో 7వ ఆయత్. సంఖ్య 823. ఇబ్ని ఉమర్ రజియల్లాహు రహస్యంగా కృత్రిమంగా జుట్టు పెంచుకునే స్త్రీని మరియు ఎవరితోనైనా జుట్టు పెంచుకునే స్త్రీని, అలాగే తనకు తాను కానీ ఇతరులకు కానీ పచ్చబొట్లు వేసుకునే స్త్రీని మరియు ఎవరితోనైనా పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని ప్రవక్త గారు శపించారు. సంఖ్య 824. అస్మా గారి కథనం. ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగింది, ఓ ప్రవక్త, నా కుమార్తెకు తట్టువ్యాధి వచ్చింది మరియు ఆమె జుట్టు రాలిపోయింది. ఇప్పుడు నేను ఆమెకు వివాహం చేశాను, కాబట్టి నేను ఆమెను కృత్రిమ జుట్టు వాడడానికి అనుమతించవచ్చా? ఆయన ఇలా అన్నారు, కృత్రిమంగా జుట్టు పెంచుకునే స్త్రీని మరియు ఎవరితోనైనా కృత్రిమంగా జుట్టు పెంచుకునే స్త్రీని అల్లా శపించారు. సంఖ్య 825. ఇబ్ని ఉమర్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని మరియు తనంతట తానుగా పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని మరియు కృత్రిమంగా జుట్టు పొడవుగా చేయించుకునే స్త్రీని మరియు తన జుట్టును కృత్రిమంగా పొడవుగా చేయించుకునే స్త్రీని అలా శపించారు. ప్రవక్త గారు అటువంటి స్త్రీలను శపించారు. సంఖ్య 826. ఇబ్నే మసూద్ రజల్లాహు గారి కథనం ప్రకారం పచ్చబొట్లు వేయించుకునే లేదా తమంతట తాము వేయించుకునే స్త్రీలను మరియు తమ ముఖం నుండి వెంట్రుకలను తొలగించుకునే వారిని మరియు అందంగా కనిపించడం కోసం కృత్రిమంగా తమ పళ్ళ మధ్య ఖాళీలను సృష్టించుకునే వారిని, అల్లా సృష్టించిన స్వరూపాలను మార్చే అటువంటి స్త్రీలను అల్లా శపించారు. అలాంటప్పుడు అల్లా యొక్క ప్రవక్త శపించిన వారిని మరియు అల్లా గ్రంథంలో కూడా శపించబడిన వారిని నేను ఎందుకు శపించకూడదు? సంఖ్య 827. అబూ హురైరా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, చెడు దృష్టి అనేది ఒక వాస్తవం మరియు ఆయన పచ్చబొట్లు వేయించుకోవడాన్ని నిషేధించారు. సంఖ్య 828. అబ్దుల్లా రజల్లాహు గారి కథనం పైన హదీస్ వలె. సంఖ్య 829. అబూ జుహైఫా గారి కథనం. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారు రక్తం వేళ కుక్క వేళ వాడకాన్ని, వడ్డీ తీసుకునేవాడిని, వడ్డీ ఇచ్చేవాడిని, పచ్చబొట్లు వేసుకునే స్త్రీని మరియు పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని నిషేధించారు. సంఖ్య 830. అబూ హురైరా గారి కథనం. పచ్చబొట్లు వేసే అలవాట్లు ఉన్న ఒక స్త్రీని ఉమర్ రజల్లాహు వద్దకు తీసుకొచ్చారు. ఉమర్ రజల్లాహు లేచి, అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీలో ఎవరైనా ప్రవక్త గారు పచ్చబొట్ల గురించి ఏదైనా చెప్పడం విన్నారా అని అడిగారు. నేను లేచి, ఓ విశ్వాసుల నాయక, నేను ఏదో విన్నాను అని చెప్పాను. ఆయన ఏమి విన్నావు అని అడిగారు. నేను ప్రవక్త గారు స్త్రీలను ఉద్దేశించి మీరు పచ్చబొట్లు వేయించుకోవద్దు అని చెప్పడం విన్నాను అని చెప్పాను. సంఖ్య 831. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం కృత్రిమంగా జుట్టు పెంచుకునే స్త్రీని, అలా పెంచుకునే స్త్రీని మరియు పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని, స్వయంగా వేయించుకునే స్త్రీని ప్రవక్త గారు శపించారు. హదీస్ 832. అబ్దుల్లా గారి కథనం ప్రకారం పచ్చబొట్లు వేయించుకునే స్త్రీలను, స్వయంగా వేయించుకునే స్త్రీలను మరియు తమ ముఖం నుండి వెంట్రుకలను తొలగించుకునే వారిని, అందంగా కనిపించడం కోసం కృత్రిమంగా తమ పళ్ళ మధ్య ఖాళీలను సృష్టించుకునే వారిని, అంటే అల్లా సృష్టించిన స్వరూపాన్ని మార్చే అటువంటి స్త్రీలను అల్లా శపించారు. అలాంటప్పుడు అల్లా యొక్క ప్రవక్త శపించిన వారిని మరియు అది అల్లా గ్రంథంలో ఉన్న వారిని నేను ఎందుకు శపించకూడదు? సంఖ్య 833. అబూ తల్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో లేదా చిత్రాలు ఉంటాయో ఆ ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరు. సంఖ్య 834. ముస్లిం గారి కథనం. మేము యాసిర్ బిన్ నుమైర్ ఇంట్లో మష్రూక్తో ఉన్నాము. మష్రూక్ తన డాబాపై చిత్రాలను చూసి ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అనడం నేను విన్నాను, అల్లా నుండి అత్యంత కఠినమైన శిక్షణ పొందేవారు చిత్రాలు గీసేవారే. సంఖ్య 835. అబ్దుల్లా బిన్ ఉమర్ గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ చిత్రాలను గీసేవారు పునరుత్థాన దినాన శిక్షించబడతారు మరియు వారితో ఇలా చెప్పబడుతుంది, మీరు సృష్టించిన దానికి జీవం పోయండి. సంచిక 836. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో చిత్రాలు లేదా శిలవలు ఉన్న ఏ వస్తువును వదిలిపెట్టేదాన్ని కాదు, కానీ ఆయన దానిని తుడిచివేసేవారు. సంఖ్య 837. అబూ జరహా గారి కథ ఉల్లేఖించారు, నేను అబూ హురైరా గారితో కలిసి మదీనాలో ఒక ఇంట్లో ప్రవేశించాను. ఆ ఇంటి పైభాగంలో ఒక వ్యక్తి చిత్రాలను గీయడం అబూ హురైరా గారు గమనించారు. అబూ హురైరా ఇలా అన్నారు, అల్లా యొక్క ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను, అల్లా ఇలా సెలవిచ్చారు, నా సృష్టిలో వాటిని పోలిన వాటిని సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తి కంటే ఎక్కువ అన్యాయపరుడు ఇంకెవరు ఉంటారు?
వారు కనీసం ఒక ధాన్యపు గింజనైనా సృష్టించనివ్వండి, లేదా ఒక దోమనైనా సృష్టించనివ్వండి. ఆ తర్వాత అబూ హురైరా ఒక నీటి పాత్రను తెప్పించుకొని తన చేతులను చంకల వరకు కడుక్కున్నారు. అప్పుడు నేను, ఓ అబూ హురైరా, ఇది మీరు అల్లాహ్ ప్రవక్త నుండి స్వయంగా విన్న విషయమేనా అని అడిగారు. దానికి ఆయన ఇలా బదిలిచ్చారు, ప్రళయ దినాన ఆభరణాలు ఏ ప్రదేశం వరకు చేరుతాయో వజూ చేసుకునే పరిమితి కూడా ఆ ప్రదేశం వరకే ఉంటుంది. సంఖ్య 838. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు నేను నా గది ద్వారంపై చిత్రాలు కలిగిన ఒక తెరను వేసి ఉంచాను. అల్లాహ్ ప్రవక్త దానిని చూసినప్పుడు ఆయన దానిని చింపివేసి ఇలా అన్నారు, తీర్పు దినాన అత్యంత కఠినమైన శిక్ష పొందేవారు అల్లాహ్ సృష్టిని పోలిన వాటిని సృష్టించడానికి ప్రయత్నించేవారే. కాబట్టి మేము దానిని, అంటే ఆ తెరను 1 లేదా 2 దిండ్లుగా మార్చాము. సంఖ్య 839. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు నేను చిత్రాలు కలిగిన మందపాటి తెరను ద్వారం ముందు వేలాడదీసి ఉంచాను. ఆయన దానిని తొలగించమని నాకు ఆజ్ఞాపించారు. నేను దానిని తొలగించాను. ఆయిషా గారు ఇంకా ఇలా జోడించారు, ప్రవక్త గారు మరియు నేను ఒకే పాత్రలో నీటితో స్నానం చేసేవాళ్ళం. సంఖ్య 840. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, నేను చిత్రాలు కలిగిన ఒక దిన్నును కొనుగోలు చేశాను. ప్రవక్త వచ్చి ద్వారం వద్ద నిలబడ్డారు, కానీ లోపలికి రాలేదు. నేను ఆయనతో ఇలా అన్నాను, నేను చేసిన తప్పు పట్ల అల్లాహ్ ప్రవక్తకు పశ్చాత్తాపడుతున్నాను. ఆయన ఇలా అడిగారు, ఈ దిండు ఏమిటి? నేను ఇలా అన్నాను, ఇది మీరు కూర్చోవడానికి మరియు ఆనుకోవడానికి ఉద్దేశించినది. ఆయన ఇలా అన్నారు, ఈ చిత్రాలను గీసిన వారికి పునరుత్థాన దినాన శిక్ష విధించబడుతుంది మరియు వారితో ఇలా అనబడుతుంది, మీరు సృష్టించిన వాటికి ప్రాణం పోయండి. అంతేకాకుండా చిత్రాలు ఉన్న ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరు. సంఖ్య 841. అబూ తల్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, చిత్రాలు ఉన్న ఇంట్లోకి కరుణామయ దేవదూతలు ప్రవేశించరు. ఉప ఉల్లేఖుడు బుస్రా గారు ఇలా వివరించారు, ఉప ఉల్లేఖుడు బుష్రా ఇలా జోడించారు, ఆ తర్వాత జైద్ అనారోగ్యం పాలయ్యారు. మేము ఆయనను పరామర్శించడానికి వెళ్ళాము. అప్పుడు చూడగా అతని ఇంటి ద్వారం వద్ద ఒక చిత్రం బొమ్మతో అలంకరించబడిన ఒక తెర వేలాడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య మైమునా గారి సవితి కుమారుడైన ఉబైదుల్లా అల్ కవలానితో నేను ఇలా అన్నాను, మొన్నటి రోజున జైద్ మనకు చిత్రాల గురించి చెప్పలేదా? అప్పుడు ఉబైదుల్లా ఇలా అన్నారు, ఆయన ఇలా చెప్పడం మీరు వినలేదా? వస్త్రంపై ఉన్న డిజైన్ నమూనా తప్ప అని. సంఖ్య 842. అనస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఆయిషా రజల్లాహు అన్హా గారి వద్ద ఒక మందపాటి తెర, దానిపై చిత్రాలు ఉండేది. ఆమె దానితో తన ఇంటి ఒకవైపు కప్పి ఉంచేవారు. ప్రవక్త గారు ఆమెతో ఇలా అన్నారు, దీనిని నా కళ్ళ ముందు నుండి తొలగించు, ఎందుకంటే నేను నమాజ్ చేస్తున్నప్పుడు దానిపై ఉన్న చిత్రాలు నా మనసులో మెదులుతూ ఉన్నాయి. సంఖ్య 843. సాలిం తండ్రి గారు ఉల్లేఖించారు, ఒకసారి జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సందర్శిస్తారని వాగ్దానం చేశారు, కానీ ఆయన రావడం ఆలస్యమైంది. దాంతో ప్రవక్త ఆ విషయం గురించి ఆందోళన చెందారు. చివరికి ఆయన బయటకు వచ్చి జిబ్రాయిల్ అలైహిస్సలాం గారిని కలిశారు. ఆయన రాక ఆలస్యమైనందుకు తన మనసులో కలిగిన బాధను ఆయనతో వ్యక్తం చేశారు. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆయనతో ఇలా అన్నారు, ఏ ప్రదేశంలోనైతే చిత్రం లేదా కుక్క ఉంటాయో ఆ ప్రదేశంలోనికి మేము ప్రవేశించము. సంఖ్య 844. ఆయిషా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య, నేను చిత్రాలు ఉన్న ఒక దిండును కొనుగోలు చేశాను. ప్రవక్త గారు దానిని చూసినప్పుడు ఆయన ద్వారం వద్దే ఆగిపోయారు, లోపలికి ప్రవేశించలేదు. ఆయన ముఖంలో ఆ దిండ్ల పట్ల అయిష్టత, అసహనపు చిహ్నాలను నేను గమనించాను. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, నేను పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు మరియు ఆయన దూత వైపు మరలుతున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? అప్పుడు ఆయన ఇలా అన్నారు, మరి ఈ దిండి సంగతి ఏమిటి? నేను ఇలా అన్నాను, మీరు కూర్చోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగానే నేను దీనిని కొన్నాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ చిత్రాలను రూపొందించిన వారు పునరుత్థాన దినాన కఠినంగా శిక్షించబడతారు. ఆనాడు వారితో ఇలా అనబడుతుంది, మీరు సృష్టించిన వాటికి ప్రాణం పోయండి. ఆయన ఇంకా ఇలా జోడించారు, చిత్రాలు ఉన్న ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరు. సంఖ్య 845. అబూ దుహైఫా గారి కథనం ప్రకారం ఆయన కప్పింగ్ వృత్తిగా కలిగిన ఒక బానిసను కొనుగోలు చేశారు. ప్రవక్త వారికి రక్తానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకోవడాన్ని, కుక్కను అమ్మగా వచ్చిన ధనాన్ని మరియు వేశ్య సంపాదనను స్వీకరించడాన్ని నిషేధించారు. అలాగే వడ్డీని తీసుకునే వారిని, ఇచ్చేవారిని, ఇతరులకు పచ్చబొట్లు పొడిచే స్త్రీని లేదా తనకు పచ్చబొట్లు పొడివించుకునే స్త్రీని మరియు చిత్రాలను గీసేవారిని ఆయన శపించారు. సంఖ్య 846. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా నేను విన్నాను, ఈ లోకంలో ఎవరైతే ఒక చిత్రాన్ని గీస్తారో పునరుత్థాన దినాన ఆ చిత్రానికి ప్రాణం పోయమని వారిని కోరడం జరుగుతుంది, కానీ వారు అలా చేయలేకపోతారు. సంఖ్య 847. ఉసామా బిన్ జైద్ గారి కథనం, హదీస్ నెంబర్ 488. ఇబ్న్ అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త మక్కాకు చేరుకున్నప్పుడు బనీ అబ్దుల్ ముత్తలీబ్ సంతతి వారు ఆయనకు స్వాగతం పలికారు. అప్పుడు ఆయన వారిలో ఒకరి
అప్పుడు ఆయన వారిలో ఒకరిని తన ముందు మరొకరిని తన వెనక ఎక్కించుకున్నారు. హదీసు 849 అయ్యూబ్ గారి కథనం ప్రకారం ఇక్రమా సమక్షంలో ఒక జంతువుపై స్వారీ చేసే ముగ్గురిలో అత్యంత అధ్వాన్నమైన దాని గురించి ప్రస్తావించబడింది. ఇక్రమా గారు ఇలా అన్నారు. ఇబ్ని అబ్బాస్ గారు ఇలా అన్నారు. మక్కా విజయ సంవత్సరం ప్రవక్త వద్దకు వచ్చి ఖతంను తన ముందు ఆల్ఫాదులను తన వెనక లేదా ఖతంను తన వెనక ఆల్ఫాదులను తన ముందు ఎక్కించుకున్నారు. ఇప్పుడు వారిలో అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నవారు మరియు ఎవరు అత్యుత్తమ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు వారిలో ఎవరు అత్యంత అధ్వాన్నమైన స్థితిలో ఉన్నారు మరియు ఎవరు అత్యుత్తమైన స్థితిలో ఉన్నారు? హదీసు 850 ముఆద్ బిన్ జబల్ రజల్లాహు గారి కథనం. నేను ప్రవక్త గారి వెనక కూర్చొని ప్రయాణిస్తుండగా మా ఇద్దరి మధ్య జీను వెనక భాగం మాత్రమే ఉంది. అప్పుడు ఆయన ఓ ముఆద్ అని అన్నారు. నేను ఓ ప్రవక్త, లబ్బైక్ మరియు సదైక్ అని బదిలిచ్చాను. ఆయన తన దాసులపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అని అడిగారు. నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తగా బాగా తెలుసు అని చెప్పాను. ఆయన తన దాసులపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను తప్ప మరే ఇతర వస్తువును ఆరాధించకూడదు అని అన్నారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు మాట్లాడి ఓ ముఆద్ బిన్ జబల్ అన్నారు. నేను ఓ ప్రవక్త, లబ్బైక్ మరియు సదైక్ అని బదిలిచ్చాను. ఆయన ఇలా అన్నారు. దాసులు అలా చేస్తే అల్లాహ్ ముందు వారి హక్కు ఏమిటో నీకు తెలుసా? నేను ఇలా జవాబిచ్చాను, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తగా బాగా తెలుసు. ఆయన ఇలా అన్నారు. దాసులు అలా చేస్తే అల్లాహ్ ముందు వారి హక్కు ఏమిటంటే ఆయన వారిని శిక్షించరు. 851 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం. మేము అల్లాహ్ ప్రవక్తతో కలిసి ఖైబర్ నుండి వస్తున్నాము. నేను అబూ తల్హా వెనుక కూర్చొని ప్రయాణిస్తున్నాను మరియు ఆయన ముందుకు సాగుతున్నారు. అల్లాహ్ ప్రవక్తల భార్యలలో ఒకరు ఆయన వెనుక కూర్చొని ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒంటె కాలు జారింది. నేను ఆడది అని చెప్పి తొందరగా కిందికి దిగాను. అల్లాహ్ ప్రవక్త ఆమె నీ తల్లి అని అన్నారు. ఆ ఆడవంటకు తిరిగి జీనును కట్టారు మరియు అల్లాహ్ ప్రవక్త దానిపై ఎక్కారు. ఆయన మదీనాను సమీపించినప్పుడు లేదా చూసినప్పుడు ఆయిబూన తాయిబూన ఆబిదూన లిరబ్బినా హామిదూన్ అని అన్నారు. 852 అబ్బాద్ బిన్ తమీం గారి మామగారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో పడుకొని ఒక కాలు మీద కాలు మరొక కాలు పెట్టుకోవడం చూశాను. నేను ప్రవక్త గారు మసీదులో పడుకొని ఒక కాలు మీద మరొక కాలు పెట్టుకోవడం చూశాను.